ఏ అమ్మవారి నవరాత్రులనైతే చేయాలి, ఏ పూజా విధానాన్నైతే చేసుకోవాలి, ఎలా అమ్మవారి మండపాన్ని అలంకారం చేసుకోవాలి, ఎటువంటి విధానంలో అమ్మవారికి పూజ చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా జనమేజయుడికి వ్యాస భగవానుడు చెప్తున్నారు. ఈ 9 రోజుల ఉపచారాలలో కూడా తప్పనిసరిగా 16 ఉపచారాలు, 16 అంటే షోడశ ఉపచారాలతో పూజ అమ్మవారికి తప్పనిసరిగా చేయవలసిందే. ఆ షోడశ ఉపచారాలు నిత్యము మన శరీరానికి మనం చేసుకుంటూ ఉంటాం. మన శరీరానికి అవి లేకపోతే బాబాయ్ నాకు ఓపిక లేదని మనం ఎలా అనుకుంటున్నాము, నేను ఇవాళ సరిగా లేను, ఆరోగ్యం లేనని ఎలా అనుకుంటున్నాము, ఆ షోడశమైనటువంటి ఉపచారాలు నిత్యము అమ్మవారికి కూడా చేస్తేనే ఈ లోపల ఆది వ్యాధి రెండు కూడా ఒక సవ్యమైనటువంటి స్థితిని పొందుతాయి. రెండు కూడా తగ్గిపోతాయి, సమస్య పోతాయి, బాధలన్నీ పోతాయి. కనుక శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనస్సు ఆరోగ్యంగా ఉండాలన్నా నిత్యము నువ్వు చేయవలసినటువంటిది అమ్మవారికి షోడశోపచార పూజ చేయాల్సిందే. కనీసం చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులలో, అలాగే శరన్నవరాత్రులుగా వచ్చేటువంటి ఆశ్వీజ మాస 9 నవరాత్రుల్లో తప్పనిసరిగా ఈ షోడశోపచార పూజని చేసుకోవాలి. అది ప్రధానమైనటువంటి నియమం. విగ్రహానికి ఆ 9 రోజులు ఒక విగ్రహాన్ని మూలంగా చేసుకుని దానికి చక్కగా మన ఉపచారాలు చక్కగా చేసుకుంటూ ఉండాలి. ఆ విగ్రహానికి చక్కగా వస్త్రాలు ధరింపచేయడం, ఆ వస్త్రాలతో పాటు ఎప్పటికప్పుడు 9 రోజులు విభిన్నమైనటువంటి వస్త్రాన్ని రెడీ చేసుకోవాలి. చక్కగా వాటికి కొత్త వస్త్రాలని ధరిస్తూ ఉండడం, అమ్మకి నిత్యము కూడా అలంకారం చేసుకుంటూ ఉండడం, ముందు రోజు చేసినటువంటి నిర్మాల్యాన్ని ఆ తర్వాత రోజు శుభ్రంగా. చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఎక్కడ అడుగుతారంటే, పొద్దున పూజ చేసామండి, మరి సాయంకాలం నిర్మాల్యం తీయాలా అక్కర్లేదా అని ప్రత్యేకంగా అడుగుతారు. ప్రత్యేకంగా 3 పూట్ల పూజ చేసేటప్పుడు నామతహ అయినా సరే కొంత నిర్మాల్యాన్ని తీసి పక్కన పెట్టాలి. మొత్తం నిర్మాల్యాన్ని తీసినా తీయకపోయినా కొన్ని అక్షింతల్ని, కొంత పూజా పుష్పాలని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ పూజా పుష్పాన్ని తీసి మొత్తం ఒక రోజు నువ్వు చేసినటువంటి పూజ పూటకి మార్చాల్సినటువంటి అవసరం అయితే లేదు. కొంత నిర్మాల్యాన్ని తీసి పక్కన పెట్టాలి. రోజు మార్చి రోజు వచ్చినప్పుడు తప్పకుండా ఆ గృహాన్ని, పూజా గృహాన్ని అంతటినీ కూడా నిర్మాల రహితంగా చేసుకుని చక్కగా కొత్త పుష్పాలతో అమ్మవారికి అలంకారం చేసుకోవాలి. అమ్మవారికి నిత్యము అలంకారం చేసుకోవాలి. ఫలం, పత్రం, పుష్పం, తోయం ఏదైనా సరే నువ్వు ఏది సమర్పిస్తున్నావో అది శ్రద్ధతో, భక్తితో సమర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. అమ్మకి ఈ 9 రోజుల ఉపచారాలు చేసేటువంటి క్రమంలో తప్పనిసరిగా ఒక సింహాసనాన్ని ఇవ్వాలి. అంటే వెంటనే డౌట్ వస్తుంది, అంటే మా ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు లేవండి, ఏదో మా అత్తగారు మా ఇంట్లో మా పెళ్ళప్పుడు మా అమ్మగారు ఇచ్చిందో ఏదో చిన్న విగ్రహం ఉంది, దానికి ఎలా మేము సింహాసనం సమర్పించాలి అంటే మీకు రకరకాలు పూజా స్టోర్స్లో దొరుకుతున్నాయి. చిన్న చిన్న చెక్కతో చేసి పైన తలుకుల బెలుకులతో ఉండేటువంటి కాగితాలతో ఉండేటువంటి సింహాసనాలు ఉన్నాయి. గుడ్డతో చుట్టి చక్కగా కుట్టి మనకి ఈ హరే కృష్ణ హరే రామ మన దీన్ని ఏమంటే ఇస్కాన్ టెంపుల్స్లో కానీ వీటిలో చిన్న చిన్న సింహాసనాలు దొరుకుతాయి. లేదు అలా కొనుక్కునే ఓపిక మాకు లేదు, అయిపోయినటువంటి అగ్గిపెట్టే డబ్బాలన్నీ ఓ చోటు చేసుకుని చక్కగా వాటిని ఫెవికాల్తో అంటించుకుని ఒక చిన్న సింహాసనం చేసుకుని దాన్ని చక్కగా విడకుండా చక్కగా దాని మీద ఒక పట్టు వస్త్రాన్ని కనుక చుట్టి అమ్మవారికి సమర్పించి ఆ విగ్రహాన్ని ఈ సింహాసనం మీద పెట్టేటువంటి ఏర్పాటు చేసి అమ్మవారికి, ఎవరింట్లో ఉన్నటువంటి అమ్మవారికి వాళ్ళు చివరికి మాకు అసలు విగ్రహం లేదు, మీరు చెప్పినట్లుగా మేము 9 రోజులు కూడా ఒక పసుపు ముద్దకి గౌరమ్మని చేసుకుని మేము దానికి పూజ చేస్తాం, చెయ్యొచ్చా అంటే అదే విగ్రహం. దాన్ని సింహాసనం మీద చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుని, ఆ ప్లేట్ ఎందుకు పెట్టుకోవాలి, విగ్రహానికైనా సరే దేనికైనా సరే సింహాసనంలో పెట్టినప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఆ ప్లేట్లో నువ్వు చేసేటువంటి కుంకుమార్చన అంతరంగా ఎంత కుంకుమ అయితే వేస్తావో ఆ కుంకుమ అంతా చక్కగా ప్లేట్లో పడుతుంది. దాన్ని మళ్ళీ నువ్వు ప్రసాదంగా స్వీకరించే సమయంలో ప్లేట్ ఆధారంగా చేసుకుని పెట్టుకోవాలి. ఓకేనా? ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా ఈ నవరాత్రి ఉపాసనా సందర్భంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహానికి తప్పనిసరిగా ఒక సింహాసనాన్ని సమర్పించాలి. సింహాసనాన్ని అమ్మకి శ్రద్ధగా కనుక ఒక జీవిత కాలంలో ఎన్ని చైత్ర నవరాత్రుల్ని అంటే ఎన్ని వసంత నవరాత్రుల్ని చేసుకుంటారో, ఎన్ని శరన్నవరాత్రి ఉత్సవాలని ఇంట్లో నవరాత్రి ఒక దీక్షగా చేస్తారో అటువంటి వాళ్ళకి అన్ని జన్మలు మహారాజా పదవి వస్తుందట. అమ్మవారికి ఆ సింహాసనాన్ని సమర్పించడంలో అంత విషయాన్ని చెప్పాడు. కనుక సింహాసనాన్ని సమర్పించండి. అలాగే అమ్మవారికి 4 చేతుల్లోనూ లేదు 6 చేతుల్లోనూ లేదు 8 చేతుల్లోనూ భావనాపరంగా ఆ ఆయుధాలు సమర్పించే సమయంలో అంటే వస్త్రం సమర్పయామి, అవునా, వస్త్రం యజ్ఞోపవీతం సమర్పయామి. షోడశోపచార పూజల్లో ఇవి కూడా ఒక భాగంగా చెప్తాం. ఆ షోడశోపచార పూజాంతర్గతంగా ఆభరణాన్ని సమర్పయామి అన్నప్పుడే ఆభరణాంతర్గతంగా అమ్మవారి చేతులు ఎన్నో ముందే భావించుకుని ఖడ్గము, చక్రము, శంఖము, గద ఇలాంటివన్నీ కూడా 4 చేతుల్లో అమ్మవారి పట్టుకుంది. ఆయుధాలు కూడా అమ్మవారికి ఆభరణాలే.
కనుక అటువంటి భావన చేస్తూ ఏ చేతిలో ఉందని నువ్వు ఒక ఆయుధాన్ని భావిస్తున్నావో ఆ చేతి మీద అక్షంతలను వేస్తూ ఈ అక్షతాన్ని సమర్పయామి అంటే అక్కడ ఆయుధం ఉందని భావిస్తూ ఈ అక్షతల్ని ఆయుధానికి పూజ చేసేటువంటి క్రమంగా నేను ఇక్కడ రాలుస్తున్నాను అనేటువంటి భావనతో ఆయుధ పూజ కూడా చేయాలి. ఇలా అమ్మవారికి 4 బాహువులు ఉన్నట్లు, మన శక్తి ఇంకా ఎక్కువగా ఉంటే 6 బాహువులు ఉన్నట్లు, లేదు 8 బాహువులతో అమ్మవారి మీద ఎదుర్కొండా ఉన్నట్లుగా భావిస్తూ, లేదు అలాంటి విగ్రహాలు దొరికితే దానికి మళ్ళీ విశేషమైనటువంటి నైవేద్యాలు పెట్టుకోవాలి. కనుక నేను ఏ బాహువులు లేదండి, మీరు చెప్పినట్లుగా చక్కగా గౌరమ్మనే పెట్టుకుంటున్నాను, ఆ బాహువులు భావించాలి అంతే, అంతకుమించి ఏమి భావించాలి. ఆ భావనాంతర్గతంగా నువ్వు ఎన్ని బాహువులు అనుకుంటావో అన్ని ఆయుధాలు అమ్మవారి చేతిలో నువ్వు భావిస్తూ అన్నిసార్లు అక్షింతలు వేస్తూ నమస్కరించుకోవాలి. అలా ధనస్సుని, ఖడ్గాన్ని, డాలుని, బాణాన్ని అమ్మవారికి సమర్పించాలనే భావంతో ఉండాలి. వీలైనంత వరకు ఉపవాసం చేయాలి. ఉపవాసం అనేప్పుడు అందరూ భయపడేటువంటి విషయం ఇక్కడే. ఈ నవరాత్రుల్లో కూడా ఉపవాసం ఉండాలంటే ఎలా కుదురుతుందండి? పూజ చేసుకోవాలి, మళ్ళీ వ్యంజనాలు చేసుకోవాలి, మరి ప్రసాదాలు ఉండమని చెప్తున్నారు, ఏ పూటకి ఆ పూట ప్రసాదాలు పెట్టాలని చెప్తున్నారు. మరి ఉపవాసం ఉంటే ఆ ప్రసాదాలు తినేది ఎవరు? ఇదో పెద్ద డౌటు. మరి ఆ ప్రసాదాలు ఎంత ఉండాలి? ఇంతింత స్పూన్ అయితే ఉండలేం కదా. కనీసం ఒక పావు డబ్బాలో కనీసం 3 ప్రసాదాలన్నా చేయాలి కదా. ఆ 3 ప్రసాదాలు చేసి ఆ పావు డబ్బా అన్నా కంప్లీట్ అవ్వాలి కదా. మరి అన్నం, భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చూష్యం, చోష్యం అనేటువంటి పదార్థాలతో అమ్మవారికి మహానైవేద్యం కూడా పెట్టాలి కదా ఏదో ఒక పూట. మరి ఉపవాసం ఎప్పుడు చేయాలి అంటే ఆ నియమాన్ని నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. పొద్దునంతా ఉపవసించి సాయంకాల పూజ ప్రధాన పూజ కనుక నవరాత్రి ఉత్సవం అంటున్నాం కనుక రాత్రికాల పూజ చేసేటప్పుడు మొత్తం పూజానంతరం చక్కగా నేను మహానైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాలు పొద్దున 2 పూటల్లో చేసినటువంటి ప్రసాదాలు, ఒక పూట చక్కగా పానకం పెట్టండి, 2వ పూట వడపప్పు చలివిడి పెట్టండి, రాత్రికి ఏదో ఒక పూట మహానైవేద్యం పెట్టండి. ఏమండి ఇన్ని చేస్తాను కానీ నేను పూజ చేసుకుంటున్నా, మరి ఇంట్లో వాళ్ళు ఉపవాసాలు ఉండరుగా, ఉద్యోగానికి వెళ్ళాలిగా, వాళ్ళకు ఉండాలి కదా. ఆ వండిన కాస్త పదార్థమే మిగతా పానకం, వడపప్పు, చలిమిడి ఒక పూట పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించి ఏది వండలా ఇందులో కదా. మీకు ఎనర్జీ కావడం కోసం ఒక పూట మాధ్యాహ్నిక పూజ చేసినప్పుడు ఈ పానకం, వడపప్పు, చలిమిడి చక్కగా అమ్మవారికి పెట్టి చేసేటువంటి వాడు కర్త చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. పొద్దున ఉదయకాల పూజ చేసేటువంటి సమయంలో చక్కగా మీరు ఇంట్లో వాళ్ళకి వండి పెట్టేటువంటి వ్యంజనాల్లో ఏదో వేరే వేరే పదార్థాలు కలిపే లోపల కాస్త పప్పు ఉడికించో, ఉప్పు ఉడికించో, వంకాయ ఉడికించో, ఇంకోటి ఉడికించో, దానిలో కాస్త ఉప్పు వేసి ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టండి. కుదరట్లేదండి అట్లా ఏమేమో వేస్తాం, అవన్నీ అమ్మవారికి ఎట్లా నైవేద్యం పెడతాం అనే భావన ఉంటే వండే అన్నంలోనే ఒక కందిపప్పు గింజో, కాస్త పెసరపప్పు గింజో, అది బాగా ప్రధానంగా కనపడేటట్లు కాకుండా కాస్త పప్పు వేసినటువంటి అన్నాన్ని వండి దాని మీద చిన్న బెల్లం ముక్క పెట్టి కాస్త ఆవునేతిని అభిషేకించి దాంతో అమ్మవారికి ముందు నైవేద్యం పెట్టేసి దాంతో ఏ కూర వండుతారో, ఏ పప్పు వండుతారో దాన్ని వాళ్ళకి ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఉద్యోగ నిమిత్తం వెళ్ళేటువంటి వాళ్ళకి చక్కగా ఆ ప్రసాదం టిఫిన్ బాక్స్లో కట్టి వాళ్ళని పంపించవచ్చు. ఏ దోశ వేసారు వాళ్ళ కోసం వేసేసేయండి, దాని మీదకి మన మనస్సు వెళ్లకుండా చూసుకో. అయ్యో దోశ దగ్గరే అయిపోయింది, మళ్ళీ మధ్యాహ్నం దాకా పూజ చేసుకుని మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం మళ్ళీ అన్నీ వండుకున్నాక ఎప్పుడో రాత్రికి తినాలి రా బాబు, ఈ లోపల దోశ లోపల తిరుగుతుందంటే ఉపయోగం లేదు. కనుక ఇలాంటి జాగ్రత్తలు మనసుని నిబద్ధతగా ఉంచుకునేటువంటి ప్రకటనలో చేసేటువంటి విషయాలు. కనుక ఉపవాస దీక్షను చేయాలి. అది నక్తమా, ఏకభుక్తమా, లేకపోతే పూర్తి ఉపవాసమా, మొత్తం 9 రోజులు అంటే చేసేవాళ్ళు ఉన్నారు సుమా, వాళ్ళ కోసం చెప్పేటువంటి విషయం. కేవలం నేను 9 రోజుల పాటు ఫలాలతోనే ఉంటాను తినచ్చు, లేదు కేవలం 9 రోజుల పాటు నేను తీర్థాన్ని తీసుకుని మొత్తం 9 రోజుల పాటు ఉంటాను, చక్కగా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. నీ శరీరం నీకు సహకరించాలి. మళ్ళీ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ అవసరాలు చూసేటప్పుడు విసుగు కానీ, కోపం కానీ, చిరాకు కానీ, చచ్చిపోతున్నాను అనేటువంటి వ్యవహారాలు కానీ రావడానికి వీల్లేదు. అక్కడ ఓపిక చూపించగలిగితే నువ్వేమీ తినకుండా తీర్థం కూడా తీసుకోకుండా 9 రోజులున్నా మంచిదే. లేదు అన్నీ తింటాను, ఉపవాసం చేయను, అమ్మవారి పూజ మాత్రం శ్రద్ధగా చేసుకుంటాను, ఫలితం కాస్త తక్కువ ఉంటుంది కానీ వ్యవహారం మాత్రం కాస్త గట్టిగానే ఉంటుంది. ఆహార నియమం ఎందుకు పెట్టారు అంటే ఆహారం తిన్న తర్వాత చేసేటువంటి పూజలో ఆహారం పూర్తిగా లోపల అరగదు. ఎప్పుడైతే ఆహారం అరగదో ట్యూబ్లో ఏ మంత్రం అయితే, ఏ శాస్త్రం అయితే జరుగుతుందో అది ఫుల్గా చక్కగా రీసౌండ్తో లోపల జరగదు. రీసౌండ్ జరగకపోతే కుండల్ని జాగృత అవస్థకి రాదు. ఏ పూజ చేస్తున్నావో దానికి కలిగేటువంటి ఫలితము నువ్వు అనుకున్న స్థాయిలో నీకు రాదు. అంతకు మించి ఏమీ లేదు. కనుక నేను అస్సలు ఉండలేనని ఏదో షుగరో లేకపోతే ఏదో ట్యాబ్లెట్టో వేసుకోవాలి అనుకున్నప్పుడు అమ్మవారికి చేసిన కాస్త ప్రసాదం అరచేతిలో ఎంత పడుతుందో, తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆనంద స్వామిని చూసిన తర్వాత చిన్న దొన్నిలో ఎలా పట్టిస్తారో అదే అప్పటిగా భోజనం అన్నట్లు లోపలికి ఆవురవరమని ఎలా వెళ్తుందో ఆ కాస్త ప్రసాదం చేసి అదే బాలభోగం అనుకుని మొదటి ముద్దకి ఎంత వస్తుందో ఆ కాస్త లోపల వేసుకుని కాస్త చేసినటువంటి వడపప్పుని, పానకాన్ని, చలిమిడిని కూడా వేసుకున్నారంటే ప్రాణం నిలుస్తుంది. టాబ్లెట్ కూడా అవి పనిచేస్తాయి.
ఇబ్బంది లేదు. అంటే మనకున్నటువంటి డైలీ ఇప్పుడు మనకున్నటువంటి ఇబ్బందులకి తదనుగుణంగా మనం పూజను చేసుకోవాలి తప్ప, శరీరాన్ని కష్టపడితే పూజను మరి అంత ఇంట్లో వాళ్ళు తిడతారు ముందు. ఏమిటి పూజలు ఏమిటి, నీ ఆరోగ్యం ఏమిటి, అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు నొప్పమంటావు, చేతి నొప్పి నా వల్ల కాదంటారు. లేనిపోని గోల. ఇప్పుడు మళ్ళీ నన్ను వచ్చి తిడతారు. కనుక జాగ్రత్తగా అది నక్తం చేస్తావా, ఏకభుక్తం చేసుకుంటావా, జాగ్రత్తగా ఉన్న విషయాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నీ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా 10 మందికి నీ ఉపవాస దీక్ష అనేటువంటిది ఎఫెక్ట్ కాకుండా చూసుకుని ఏం చేసినా అంతా మంచిదే అని చెప్తున్నారు. ఈ నవరాత్రి పూజకి మునుపు ఏం చేయాలంటే, నవరాత్రి వ్రతం చేయాలనుకున్నందుకు కావాల్సినటువంటి సహాయం చేయమని ముందు అమ్మకే ప్రార్థించాలి. అమ్మ, నేను ఈ నవరాత్రి వ్రతం చేద్దాం అనుకుంటున్నా, దానికి కావాల్సినటువంటి శక్తిని నువ్వే ఇవ్వాలి, దానికి కావాల్సినటువంటి వ్యంజన సమకూర్చన చేసుకునేటువంటి విధానాన్ని నువ్వే నాకు అనుగ్రహించాలి. ఏది చేసినా నేను చేసే ప్రతి పని ద్వారా నా శక్తి పెరగాలే తప్ప అన్నీ చేసుకుని అలసిపోయి తీరా వ్యవహారం దగ్గరకు వచ్చినప్పటికల్లా నిస్సత్తువుతో నిరామయంతో అబ్బా ఎందుకు మొదలెట్టాను రా బాబు అని నీరసంగా ఇలా చేసుకునేటువంటి పూజ నాకొద్దు. నాకు ఆ శక్తిని, తుష్టిని, పుష్టిని కూడా నువ్వే అనుగ్రహించాలి అని అమ్మవారికి ముందుగా నమస్కారం చేసుకోవాలి. ఏ ఆటంకము, ఏ లోపము జరగకుండా పూజించేటువంటి అనుగ్రహం ఇవ్వమని కూడా అమ్మవారిని కోరుకోవాలి. దాంతోపాటు అమ్మవారికి చేసేటువంటి ఉపచారంలో ప్రధానమైనటువంటి ఉపచారం చందనం సమర్పించడం. ఆ చందనం అమ్మవారికి సమర్పించేటువంటి సమయంలో ఒక సుమధురమైనటువంటి వాసనలు ఇచ్చేటువంటి పుష్పాన్ని, అది మల్లె పువ్వు కావచ్చు, జాజి పువ్వు కావచ్చు, సంపంగి పువ్వు కావచ్చు, లేకపోతే ఇంకే చామంతి మంచి వాసన రాదు, గులాబీ పువ్వు, చిన్న బటన్ గులాబీలు అవ్వచ్చు, ఏది చక్కటి వాసన ఇస్తుందో, సెంటు గులాబీలను వస్తున్నాయి, ఆ సెంటు గులాబీలైనా పర్వాలా, చక్కగా ఆ సెంటు నీ ఏ పూజా పుష్పం అయితే చక్కటి సుమధురమైనటువంటి వాసనలు వస్తూ ఉంటాయో ఆ వాసనలు వచ్చేటువంటి పుష్పాన్ని ఎక్కడైతే మీరు ఈ గంధాన్ని కలుపుకున్నారో ఆ గంధం కలుపుకున్నటువంటి పాత్రలో చక్కగా ఈ పుష్పాన్ని ముంచి అమ్మవారి మీద పుష్పాన్ని ఇలా తిప్పితే చక్కగా అమ్మవారి మీద చిలకరించినట్టు అవుతుంది. అంతే, వేళ్లతో తీసి ఇట్లా జల్లకూడదు. ఆవిడ సుకుమారి. ఎంత సుకుమారి అంటే నిరంతరము కూడా అయ్యవారి సేవలో నిమగ్నమైపోయి పాపం శరీరం అంతా కూడా ఆకు ఎంత పల్చగా ఉంటుందో అంతకన్నా సగం అంత పల్చటి శరీరం ఉంటుంది. ఆ పల్చటి అంటే పుట్టినటువంటి పిల్లల శరీరం ఎంత లేతగా ఎంత సుకుమారంగా ఉంటుందో అమ్మవారి శరీరం అంత సుకుమారంగా ఉంటుంది. నువ్వు పుష్పాలు ఆవిడ మీద ఎక్కడ కూర్చొని ఇక్కడ టపా టపా వేసినా కూడా ఆవిడ శరీరం గాయపడుతుంది. అలా గాయపడకుండా అక్షింతలు కానీ పుష్పాలు కానీ వేసేటప్పుడు అమ్మవారి పూజ విగ్రహానికో పటానికో చూపించి పాదాల దగ్గర అలంకారం చేస్తూ వెళ్ళాలి, పడేయకూడదు దేన్ని కూడా. అలాగే పుష్పంతో గంధాన్ని అమ్మవారి మీదకి చిలకరించాలి. చిలకరించి ఈ పుష్పంతో ఏ గంధం అయితే నువ్వు అంటించావో ఆ పుష్పంతో కూడుకున్నటువంటి గంధంతో కూడుకున్నటువంటి పుష్పాన్ని అమ్మవారికి శిరోభాగం దగ్గర పెట్టాలి. ఆ శిరోభాగం మీద పెట్టడం ద్వారా ప్రత్యేకంగా ఏం జరుగుతుంది, ఎటువంటి అనారోగ్యాలు ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానికి కానీ ఆ యజమాని యొక్క భార్యకు కానీ పిల్లలకు కానీ ఇంటి అల్లుళ్ళకి కానీ బంధువులకు కానీ ఉన్నాయో సమస్తమైనటువంటి అనారోగ్యాన్ని పారద్రోలేటువంటి అవకాశం చందనాన్ని సమర్పించినటువంటి పుష్పాన్ని గనక అమ్మ సహస్రార కమలంలో పెట్టినట్లయితే అన్ని రోగాల నుంచి ఉపశమనం దక్కుతుంది. అంటే ఏది ఎలా చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా అలంకారం చేయాలి, ఇక్కడి నుంచి ప్రతి విషయాన్ని కూడా దేవీ భావతం మనకు అందిస్తూ ఉన్నది. కనుక చందనంతో విశేష పూజ సర్వరోగాల నుంచి విముక్తిని ఇస్తుంది. దాంతోపాటు సర్వైశ్వర్యాల్ని జీవులకి కలుగజేస్తూ ఉంటుంది. అగరత్తులతో ధూపాన్ని సమర్పించడం ద్వారా ఆ ధూపం ఏం చేస్తుంది, వాసనామయమైనటువంటి క్షేత్రము జన్మజన్మ పరంపరానుగతంగా ఎన్ని వాసనలతో నిండిపోయిందో అన్ని వాసనల్లోంచి జీవుణ్ణి బయటికి తీసుకొస్తుంది. వాసన క్షయమవుతుంది. వాసనలతో నిండిపోయినటువంటి క్షేత్రము వాసనా క్షయంతో చక్కటి సదాచారంతో పరిపూర్ణమైనటువంటి సిద్ధత్వాన్ని కలిగించుకునేటువంటి యోగ్యతని కలిగి ఉంటుంది. కనుక అగరొత్తిని సమర్పించేటప్పుడు ఆ అగరొత్తిని ఇచ్చేటప్పుడు చంటి పిల్లలు ఒళ్ళో ఉంటే స్నానం అయిన తర్వాత చక్కగా బొగ్గులు రగిలించి దానిలో ఈ సాంబ్రాన్ని వేసి చక్కగా పిల్లలకి జలుబు చేయకుండా చక్కగా వీపుకి పొట్టకి వాళ్ళ ముక్కుల్లోకి వెళ్లకుండా కళ్ళల్లోకి వెళ్లకుండా ఎలా అడ్డు పెట్టి జాగ్రత్తగా అమ్మమ్మలో నాయనమ్మలో ఎంత శ్రద్ధగా వేస్తారో అమ్మవారు కూడా చంటి బిడ్డ అనేటువంటి భావనతో అమ్మవారి ముఖం మీదకే కాకుండా శరీర అవయవాలన్నింటికి చక్కగా ఆ అగరొత్తుని వెలిగించి చేత్తో ఆ ధూపము అమ్మవారి శరీరానికి వెళ్ళేటట్టుగా సుకుమారంగా ఆ ధూపాన్ని ఇలా ఆ దిశని మార్చాలి. అంతే తప్ప ఊరికి ఇలా చూపించేసేసి పక్కన పెడితే అది సేవ కాదు, తంతు. అత్తగారికి దోశలేసి దేవుని మీ బెట్ట వచ్చి తినండి అన్నట్టు ఉంటుంది. పరదేవత ఈజ్ నథింగ్ బట్ ఇంట్లో అత్తగారు. ఏం చేసినా తప్పే, ఏం మాట్లాడినా తప్పే, మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే. కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆవిడ అమ్మల గన్నయమ్మ కాదు, అత్తలకి మించిన అత్త.
కనుక ఎవరికి వాళ్ళు కోడళ్ళుగా జాగ్రత్తగా చేయాలి. కనుక అగరొత్తిని సమర్పించేటప్పుడు, చందనాన్ని సమర్పించేటప్పుడు అంతే సౌకుమార్యమైనటువంటి మనస్సుతో, సుకుమారమైనటువంటి వ్యవహారంతో, అమ్మవారి శరీరానికి చక్కగా దాన్ని నేను సమర్పిస్తున్నాను అనేటువంటి భావనతో సమర్పిస్తే దానివల్ల కలిగేటువంటి మానసిక వృద్ధి, చైతన్యం అది అమోఘంగా ఉంటుంది. అది చేసి ఒక 2-3 నవరాత్రులప్పుడు అలాంటి ఉపచారాలు చేసిన తర్వాత మనలో వచ్చే మార్పు మనం చెప్పుకోకర్లా. 10 మంది చాలా మారావోయో, నీ మాట, నీ వ్యవహారం, నీ చూపు, నీ ఇది అన్నీ మారిపోయినాయి అనిపిస్తుంది. అలాగే ఇంట్లోకి మనకు తెలియకుండానే ఐశ్వర్యం చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది. దానివల్ల నువ్వేదో బిల్డింగులు కొనుక్కోకర్లా, దేనికి లోటు ఉండదు. ఏది చేయాలన్నా చేతిలో చక్కగా డబ్బులు ఆడుతూ ఉంటాయి. అన్ని డబ్బులు సాత్వికమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి వ్యవహారంతో మన ఇంటికి వస్తూ ఉంటుంది. దాన్ని అనుభవించినటువంటి శరీరము అంతే ధార్మికమైనటువంటి స్థితిలో ఆరోగ్యంతోనూ ఉల్లాసంతోనూ ఆహ్లాదంతోనూ ఉంటుంది. అటువంటి అవకాశాలు అమ్మవారికి ఈ ఉపచారాల ద్వారా ఇస్తాయి. కర్పూర నీరాంజనాన్ని తప్పకుండా అమ్మవారికి ఇవ్వాలి. అది మామూలుగా బయట దొరికేటువంటి కర్పూరమా, కచ్చ కర్పూరమా, అది నీకున్నటువంటి ఫైనాన్షియల్ అవకాశాలని బట్టి, ఉద్దేశాలని బట్టి నువ్వు దాన్ని తెచ్చుకుని మట్టి పెంకులో పెట్టి అమ్మవారికి కర్పూరాన్ని సమర్పించడం. లోహంతో కూడుకున్న దానికన్నా కూడా మట్టి ప్రమిదలో కనుక అమ్మవారికి కర్పూర నీరాంజనాన్ని ఇవ్వగలిగితే, మట్టి దేనికి సంకేతం? క్షేత్రానికి, భూమికి సంకేతం. భూమిలోంచి కదా మట్టి వస్తుంది. ఈ క్షేత్రం మన శరీరంలో ఎక్కడుంది? చర్మం. మన శరీరం అంతా, ఈ క్షేత్రం అంతా కూడా ఇక్కడే. కనుక చర్మ వ్యాధులు పోవాలంటే, దాంతోపాటుగా ట్యాన్ పట్టేస్తున్నారు పిల్లలు, అయ్యో అందంగా ఉండట్లేదు, పెళ్ళిడు వచ్చేస్తుంది, కాస్త పిల్లలు సనబడాలి, ఇలాంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఉపచారం చేసేటప్పుడు మట్టి ప్రమిదలో కనుక చక్కగా ఈ క్యాంఫర్ని వేసి చక్కగా సుకుమారంగా అమ్మవారికి తిప్పేటప్పుడు కూడా ఎలా తిప్పాలి? ఏదో గుండ్రంగా తిప్పేసేసి పక్కన పెట్టేసాం, అయిపోయింది, గుడంతా నల్లగా అయితే డబ్బు ఎన్ని పూజలు చేశాను 9 రోజులు అయిపోయిన తర్వాత గుడ్డ పెట్టి శుభ్రం చేసుకోవడం కాదు. అది తీసుకునేటప్పుడు అమ్మవారికి చక్కగా ఎన్ని రకాలుగా అది కైంకర్యం చేస్తూ ఉంటే ఆ సుకుమారంగా ఆ దీపాన్ని అలంకరించేటువంటి ఆ కర్పూర నిరాంజనాన్ని కూడా ఎలా ఇవ్వాలి అంటే, అమ్మవారి నడుము ఎలా ఉంటుందో, అమ్మవారి వక్ష సంపద ఎలా ఉంటుందో, అమ్మవారి పదాలు ఎలా ఉంటాయి, అమ్మవారి కళ్ళు ఎలా ఉంటుందో, అటువంటి ఒక్కొక్క రూపానికి ఎంత సౌకుమార్యత ఉందో, ఎంత వయ్యారంగా ఒక్కొక్క అవయవం చక్కగా మనకి చక్కగా ప్రస్ఫుటంగా కనపడుతుందో, ఆ వయ్యారత ఈ చూపించేటువంటి నీరాజనంలో కూడా మనం చక్కగా చేసుకోవాలి. ఏదో రాయిలాగా, రప్పలాగా, ఒక కాడలాగా మనం కూడా వ్యవహరిస్తే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమసింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్రిత అనబడేటువంటి దానిలో కేవలం ఏదో చేసేసాం, అయిపోయింది, నీ పని నువ్వు చేసేసాను అమ్మవారికి ఒక ఆర్డర్ ఇచ్చినట్టు అవుతుంది. కానీ అది సేవాభావంతో చేసేటువంటి ఉపచారంగా, ఒక కైంకర్యంగా మారదు. కనుక అదే ఒక సోయగం కావాలి, ఒక అనుభూతి కావాలి. అనుభూతితో పాటు ఆ నీరాంజనాన్ని తిప్పుతుంటే మన మనస్సు ఆవిడ చుట్టూతా తిరగాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సహజమైనటువంటి కాంతిని తాను స్వీకరిస్తుంది. ఈ కర్పూర నీరాంజనంతో పాటుగా లోపల ఉన్నటువంటి అమ్మవారికి కూడా చక్కగా అలా తిప్పుతున్నాం అనేటువంటి భావన రావాలి. అంత భావనాయుతమైనటువంటి కైంకర్యాన్ని చేయాలి. అంటే ఈ 4 ఉపచారాలు ప్రధానంగా చెప్పారు కనుక అది మేము ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. పుష్పాలతో పూజ చేసేటప్పుడు కూడా ఇందాక మనం చెప్పేసుకున్నాం కదా, పుష్పాలతో పూజ చేసేటప్పుడు అమ్మవారి మీద ఎగరేయడం. ప్రతి పుష్పాన్ని చక్కగా వీలైతే కనుక చామంతులు ఇలాంటివి కనుక ఉంటే చక్కగా ముందు మధ్యలో ఆ పుష్పానికి ఏమైనా ఒకవేళ దోషాలు ఉన్నట్లయితే, అంటే పుష్పానికి దోషాలు ఎలా ఉంటాయండి? ఒకవేళ నిలవున్న పుష్పాలైనా, ఒకవేళ వాటికి తెలియకుండా రేఖల లోపల ఏమైనా పురుగులు లాంటివి ఉన్నది మనకు అప్పుడే తెలియదు కదా. మనకి బయటికి పుష్పం చక్కగా కనపడుతుంది, పెట్టేసిన తర్వాత ఒకసారి అనుకోకుండా మధ్యాహ్నం చూసేటప్పటికల్లా ఒక్కొక్క పురుగు పాపం దాని మీద వేరుతుంది. ఆ పురుగుతో కూడుకున్నటువంటి పుష్పాలు సమర్పించడం ద్వారా కాస్త మనకి ఇబ్బంది కలుగుతుంది మనసుకి. అయ్యో ఏంటి ఇలాంటి పుష్పం పెట్టాలని చూసుకోలేదు అంటారు. అలాంటి దోషాలు పోవాలి అంటే అటువంటి పుష్పాన్ని సమర్పించే ముందు కాస్త దాని కలిక, అంటే మధ్యలో ప్రతి పుష్పానికి మధ్యలో సెంటర్ ఆఫ్ ది ఎర్త్, అంటే మనం బిందుస్థానం అని దేన్ని అంటామో ఆ స్థానంలో కాస్త పసుపు, తడి పసుపు పెట్టి, దాంతోపాటు కాస్త గంధాన్ని పెట్టి, ఆ గంధం మీద కాస్త కుంకాన్ని పెట్టి 3 ఆవరణలుగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపంగా ఒక్కొక్క పువ్వుని కూడా బ్రహ్మాండంగా భావిస్తూ అందులో ఉండేటువంటి సకల చైతన్య స్వరూపము అమ్మవారి అనేటువంటి ఆవరణ స్వరూపాన్ని ఇస్తూ 5 ఆవరణలతో అమ్మవారికి సమర్పిస్తే, వారాహి అమ్మవారికి 5 ఆవరణలు ఉంటాయి. సర్వసైన్యాధ్యక్షురాలు లలితా పరమేశ్వరికి అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు. ఆ సర్వసైన్యాధ్యక్షురాలు ఏం చేస్తుంది? అమ్మవారి రక్షణగా ఉంటుంది. పుష్పాల అలంకారం కనుక ఇలా గంధంతోనూ, కుంకంతోనూ, పసుపుతోనూ చక్కగా ఒక పువ్వుని ఆధారంగా చేసుకుని దాని ముందు ఏం చేయాలి? ఈ పసుపులో, అయ్యా మీరు 3 చెప్తున్నారు,
నాలుగోదేమో పుష్పం అంటున్నారు, మరి 5 ఆవరణలు అంటున్నారు. ఐదోది ఏమిటి? ఈ గంధాల్లో పసుపులో కలుపుకునేటప్పుడు అందులో కాస్త పన్నీర్ వేయాలి, గులాబీ వాటర్ అంటాం కదా. ఆ గులాబ్ వాటర్ని కనుక వేసుకుని దాంతో ఈ పసుపులో గంధాల్లో కలుపుకుంటే 5 రకాల విశేషమైనటువంటి ఆవరణలను అమ్మవారికి సమర్పించిన అవుతుంది. ఇప్పుడు ఆ పుష్పాన్ని అమ్మవారి ముందు పెట్టాం. ఇలా వారాహి అమ్మవారికి ఉన్నటువంటి ఆ చెక్క సముదాయం ఏదైతే ఉందో దాన్ని అమ్మవారి ముందు అలంకారం చేసుకుంటూ పోతే మనకి రక్షణ బాధ్యత అంతా కూడా వారాహి అమ్మవారు స్వీకరిస్తూ ఉంటుంది. దండనాథ పురస్కృత, అవునా? ఆవిడ ఏం చేస్తాం, జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా భండ సైన్య వదోదిక్త, మనలో ఉన్నటువంటి బండతనాన్నంతా ఆవిడ తీసుకుని మనల్ని ఉన్నతమైనటువంటి చైతన్య ప్రకాశ స్వరూపంగా మార్చేటువంటి అవసరం ఇటువంటి పూజా విధానంతో కలుగుతూ ఉంటుంది. కనుక పుష్పాన్ని అమర్చేటప్పుడు భక్తితోనూ శ్రద్ధతోనూ అమ్మవారి సుకుమారత్వాన్ని పాడి చేయకుండా, సంటి పిల్లలకి ఎలాగైతే బట్టలు వేసేటప్పుడు మెత్తటివి చూసి వేస్తాము, గుచ్చుకునేటువంటివి చూడకుండా వేయకుండా ఉంటాము, చక్కగా అవి ఆల్రెడీ ఒకళ్ళిద్దరు పిల్లలు చక్కగా వాడిలో మెత్తగా ఉతికినవి తీసుకుంటూ ఉంటాం. ఏమంటే మీ ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో కూడా చక్కగా కడుపుతూ ఉండండి, మా కోడలు చక్కగా వాడిన 2-3 బట్టలు మా ఇంట్లో ఇస్తూ ఉండండి, అన్నీ పడేయకండి అని చెప్తాం. ఎందుకు? ఒకళ్ళు వాడిన దాని ద్వారా పిల్లలకి మెత్తదనం వస్తుంది, కొత్తవి తీసుకొస్తే అవుతుంది, వాటి వల్ల గరుగుతనం వస్తుంది. ఈ భావన అమ్మవారికి పుష్పాలు పెట్టేటప్పుడు రావాలి. ఆ భావనతో అమ్మవారికి ఆ పుష్పాలు సమర్పిస్తే వంశ ఉద్ధరణ జరుగుతుంది. అలాగే సకలమైనటువంటి వాంఛలు కోరికలు కూడా తీరుతాయి. అది వాటి యొక్క అసలు రహస్యం అంటున్నారు. ఇంత పుష్ప పూజ చేసిన తర్వాత విశేషంగా అమ్మవారికి సహస్రనామాలతోనూ అష్టోత్తర శతనామాలతోనూ పూజ చేస్తూ ఉంటాం. ఆ పూజ చేసే క్రమంలో సగం నామాలకి అంటే ఒక 10 నామాలు ఉన్నాయి. ఆ 108 నామాల్లోనూ 1000 నామాల్లోనూ ఒక 10 నామాలకి చక్కగా కుంకంతో పూజ చేయండి. మిగతా సగం నామాలకి చక్కగా మందారాలని, చంపకమాలల్ని, గన్నేరుని, మల్లెల్ని, జాజుల్ని, సంపెంగల్ని, తులసిని, మారేడుని, దాంతోపాటు చామంతుల్ని, ఇలాంటి పుష్పాలన్నింటినీ ఏకీకృతం చేసుకుని కలువల్ని, తామరలని, అది మన ఫైనాన్షియల్ పరిస్థితుల్ని బట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకుని కొన్ని నామాలకి కుంకాన్ని, కొన్ని నామాలకి పుష్పాలని జాగ్రత్తగా పాదాల దగ్గర నుంచి పాదాది కేశాది పర్యంతం అలంకారం చేసుకుంటూ ఒక విశేషమైనటువంటి ఆకృతితో అమ్మవారికి అలంకారం చేసుకుంటూ రావాలి. అలాంటి అలంకారం కనుక చేసుకుంటూ నువ్వు అష్టోత్తర శతనామాలు చదివినా, సహస్రనామాలు చదివినా అటువంటి పూజ వలన చక్కటి గృహము మనకి అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంట. 10 మంది కాదు, 20 మంది కాదు, 30 మంది వచ్చి నీ ఇంట్లో ఉన్నా సరే ఆ ఇల్లు పుష్పక విమానంలో ఉంది. అబ్బా, ఇంత చక్కగా పుష్పాలతో నాకు ఇంత అలంకారం చేసింది, ఇంత పుష్ప నివాసినిగా నన్ను ఇంత వనంలో ఉంచింది కనుక ఆ అమ్మాయి ఉండేటువంటి ఇంటిని కూడా ఒక అద్భుతమైనటువంటి వనంగా, ఒక ఆహ్లాదకరమైనటువంటి స్థానంగా నేను ఉంచాలని మన ఇంట్లో ఉన్నటువంటి క్లేశాలను, బాధలను, ఏదైనా పోట్లాటలు లాంటివి ఇంట్లో నిరంతరం జరుగుతుంటే వాటిని తగ్గించేసి మన మనస్సు కూడా ఇంట్లో ఉన్నంతసేపు ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితికి అమ్మవారు తీసుకొస్తుంది. అమ్మవారికి అలంకారం చేయడానికి కావాల్సినటువంటి వ్యంజనాలు రెడీ చేసుకోవడం ఒక పద్ధతి అయితే, అది అలంకారం చేస్తూ అలంకారానంతరం అమ్మవారిని చూసుకునేటువంటి పద్ధతిలో ఎంత నీ క్రియేటివిటీని అందులో పెడతావో దాన్ని బట్టి అంత అద్భుతమైనటువంటి గృహంలో ఉండగలిగేటువంటి అవకాశము, ఆ గృహంలో ఉండేటువంటి ఇతర కుటుంబ సభ్యుల యొక్క సహకారము, వాళ్ళ యొక్క ప్రేమాస్పదమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా అమ్మవారు నీకు అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక ఇలాంటి వ్యవహారాలని ముందే రెడీ చేసుకోవాలి. నివేదనల దగ్గరకు వచ్చేటప్పటికల్లా కొబ్బరి పళ్ళను, అరటి పళ్ళను, మాది ఫలాలను, దానిమ్మలను, నారింజ పండ్లను, పనస తొనలు తీసినటువంటి వాటిని ముందుగా చక్కగా అన్ని తీసుకుని ఒక్కొక్కటిగా అయినా సరే, ఏ ఫలం ఆ ఫలం ఒక్కో రోజు ఒక్కొక్కటిగా అయినా సరే అన్నిటినీ జాగ్రత్తగా అరటిపళ్ళు నైవేద్యం పెడతాం. మామూలుగా మనం చేసే అలవాటు ఎలా ఉంటుంది, మనకి 2 అరటిపళ్ళు తీసి ఒక గిన్నె అక్కడ పెట్టేస్తాం. అదే మనం అరటిపండు తినాలంటే ఎలా తింటాం? మొత్తం తొక్క తీసి జాగ్రత్తగా నోట్లో పెట్టుకుంటాం. ఏమండి, మళ్ళీ మొత్తం తొక్క తీసేస్తాం. అన్నీ మీరే చెప్తారండి, మళ్ళీ క్వశ్చన్ మాలోకి వచ్చిందా మళ్ళీ మీరే తిడతారు. అరటిపండు అన్న తీసి పండు నల్లబడిపోతుంది కదండి, మళ్ళీ పండు నల్లబడిపోతే అందరూ తినచ్చు తినకపోవచ్చు, ఆ నల్లది తీసేసి అంటారు. ఇప్పుడు ఆ నల్లది పడేయలేని నేను తినలేను, అందుకని నేను తొక్క ఉంచుతాం, మీరు అర్థం చేసుకోవాలని మళ్ళీ నన్ను తిడతారు. అందులో అర్థం చేసుకోకూడదు, చేసుకోవలసింది ఉందంటే అరటిపండు ఒలిచిన తర్వాత దానికి అదిగా పెట్టకూడదు, కాస్త తేనె ప్రతిఫలం మీద వేయాలట. నువ్వు దానిమ్మ పెట్టావు, పండుగా పెట్టకు, చక్కగా తీసి అందులో ఉన్నటువంటి ఆ బీజాలన్నింటినీ బయటికి తీయో గిన్నెలో చెప్పు. ఆ గిన్నెని నైవేద్యం పెట్టేటప్పుడు అన్నం వండినప్పుడు అన్నము, పప్పు, కూర, చారు, పులుసు ఇవన్నీ వేసేటప్పుడు ఏం చేస్తాం? అభిషేకించడానికి ఆవు నెయ్యి చుక్కు ఒకటి వేస్తాం. అంటే దానిలో ఉన్నటువంటి గబుక్కున భావనాపరమైనటువంటి దోషం కానీ,
గబుక్కున వాసన చూసినటువంటి దోషం కానీ, ఏదైనా గబుక్కున అటు ఇటు అయ్యి ఒక దారం కాలికి చుట్టుకున్నప్పుడు మనం వండినటువంటి వంట అయితేనేమి, ఒక అనవసరమైన భావజాలం మనసులోకి వస్తే వండినటువంటి అన్నం వలన, ఇలాంటి వాటి వలన అన్నదోషాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అన్నదోషంతో ఏర్పాటైనటువంటి దాన్ని అమ్మవారికి నైవేద్యం పెడితే ఆ దోషం మనకు వస్తుంది కనుక ఆ దోషాలన్నీ పోవడానికి ఆవు నెతిని ఓ చుక్క దాని మీద వేస్తాం. అలా అన్నం అంటే ఉడికించి వండినటువంటి పదార్థాలకి ఆవు నెయ్యి ఎలా రక్షణ కవచము, ప్రతి పండుకి కూడా ఒక తేనె చుక్క రక్షణ కవచం. ఒక తేనె చుక్కని పైన వేసి ఆ తేనె, అలాగే అమ్మవారికి ఒక విశేషమైనటువంటి ప్రసాదాన్ని నైవేద్యం అతి మధురము అని చెప్తారు. అతి మధురం అంటే 5 రకాల పళ్ళని, పుల్లగా కానీ తీయగాని ఉండేటువంటి 5 రకాల పళ్ళని, ఒకవేళ ద్రాక్ష పళ్ళు వాడుకుంటే చక్కగా వాటిని కట్ చేసి తొక్క తీసి దాంతోపాటు లోపల ఉన్నటువంటి గింజను కూడా బయటికి తీసేసి తినడానికి వీలుగా ఉండేటువంటి దానిమ్మల్ని, అరటి పండుని, కనుమలా పండు మీద తొక్క తీసేసి గింజలు తీసేసినటువంటి వాటిని, కణుపుల్ని మాత్రమే, పూసల్ని మాత్రమే వేసుకుంటూ, ఆపిల్ పండు ముక్కలు కూడా కాశ్మీర ఫలంగా మనం నైవేద్యం పెడుతున్నాం, ఇబ్బంది లేదనుకుంటున్నాం కనుక చక్కగా తొక్క తీసి వాటిని కూడా చక్కగా నోట్లో ఈజీగా చిన్నపిల్లలకి ఇస్తే ఎలా తింటే వాళ్ళకి బాగుంటుందో అలా అన్నీ తీసి ఒక గిన్నెలో 5 రకాల పళ్ళని చక్కగా ముక్కలు చేసి పెట్టుకుని, దానిలో పటిక బెల్లం పలుకులు, పంచదార వేయకూడదండి, పటిక బెల్లం పలుకులు, తేనె, కాస్త బెల్లం పొడి, ఈ 3 వేసి అమ్మవారు ఎదుర్కొన్న బట్టి 3 కలిపి కనుక అమ్మవారికి నైవేద్యం పెడితే అది ఎలాంటిది? అతి మధురం అనేటువంటి నైవేద్యం. ఇటువంటి అతి మధురాన్ని కనుక అమ్మవారికి నైవేద్యం పెడితే మన జీవితంలో మధురమైనటువంటి ఘట్టాల్ని అతిగా ఇస్తుంది అమ్మవారు. అది అతి మధురం అంటే. చిన్న చిన్న విషయాలు, పండుని పండుగ నైవేద్యం పెట్టడానికి, ఆ పండుని చక్కగా చిన్న చిన్నగా చేసి ఇలా అన్నింటితో కలిపి నైవేద్యం పెట్టడానికి కేవలం కాస్త మనసు కావాలి. ఆ మనసు ఎప్పుడైతే ప్రతి విభాగంలోనూ అమ్మవారి మీద నువ్వు కేంద్రీకరిస్తున్నావో ఆటోమేటిక్గా నీకు అంత శ్రద్ధ నువ్వు చేసేటువంటి పని ఎందు ఉంది అని ఆవిడ గ్రహిస్తుంది. అవునా కాదా? అతి మధురాన్ని 9 నవరాత్రుల్లో కూడా రోజు వీలైతే చిన్న కటోరీల చిన్న అరటి పళ్ళు, చిన్న యాపిల్ పండు, 2-3 ద్రాక్ష పళ్ళు, అవి ఏమైనా పెద్ద అవుతాయా? అవడానికి లేదు. అరకిలోలు తేవక్కర్లా, అన్ని కలుపుకుని ఒక అరకిలో అంటే కూడా ఈ మధ్య అన్నిటినీ వెయిట్ చేసేస్తున్నారు. అది నువ్వు అవకాశం ఇవ్వాలే కానీ కిలోల లెక్కన యాపిల్స్ కూడా అమ్మేస్తారు. కనుక నువ్వు నువ్వు అడగాల్సింది అన్ని కలిపి తలోటి ఇవ్వవయ్యా, ఎంత అయితే అంత అవుతుంది అన్నాడు. ఆ అంతా తీసుకొచ్చుకో, దాన్ని చక్కగా ఆ పూటకి వాడుకో, చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టు. నైవేద్యం పెట్టచ్చు. కాశ్మీర ఫలం అని చెప్తున్నారు, అదే చెప్తున్నారు. నల్లగింజ ఉందనేటువంటి దోషాన్ని తీసేసి అది కాశ్మీర ఫలం. ఆ కాశ్మీరమే అమ్మవారికి సింధూర స్థానం. ఆ సింధూర స్థానంలో పండేటువంటి కాశ్మీర ఫలాన్ని ఎందుకు వదలాలి అని శాస్త్రవచనంగా దాన్ని యాక్సెప్ట్ చేసేసారు. కనుక పెద్ద పెద్ద గుళ్ళల్లో దాన్ని అలంకారంగా కూడా వాడుతున్నారంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వాడుతున్నారు, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం వాళ్ళు చక్కగా విజయదుర్గ దుర్గమ్మ గారికి వాడుతున్నారు, కాళహస్తిలో వాడుతున్నారు, ప్రతి చోట వాడుతున్నారు. కనుక స్వయంభూ దేవాలయాల్లోనే వాడుతున్నారు అంటే మనం ఇళ్లలో వాడచ్చు. అంటే ఇప్పుడున్నటువంటి సామాజిక సాంఘిక నియమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం స్వీకరించి అతిగా ఏది వస్తుందో దాన్ని పెట్టకుండా ఉండడం కూడా దోషమే. కనుక దాన్ని తింటూ మనం పెట్టకూడదు అనుకోకూడదు, పెట్టకుండా ఉన్నదాన్ని తినాలని కోరుకోకు. 2 రకాల వ్యవహారాలు. నువ్వు ఏది తింటావో అదే అమ్మవారికి పెట్టాలి. ఆ పెట్టేది సాత్వికంగా ఉండాలి. కనుక తిన్నది పెట్టగలిగేలా ఉండాలి, పెట్టేది మాత్రమే తినేటట్టుగా ఉండాలి. కనుక నువ్వు ఏది స్వీకరించదలుచుకున్నావో దాన్ని సాత్వికమైన బుద్ధితో, దాన్ని సాత్విక గుణాన్ని అలంకృతం చేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉండు. దానివల్ల నీ కుటుంబం సర్వసౌభాగ్యాల్ని పొందుతూ ఉంటుంది. అటువంటి నైవేద్యాన్ని పెట్టమని చెప్తున్నారు. అన్నప్రసాదాల దగ్గరకు వచ్చేటప్పటికల్లా అమ్మవారికి దద్దోజనము, పాలన్నం అంటే పాయసము, దాంతోపాటు చింతపండుతో చేసినటువంటి పులిహోర, నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర, చాలా కొన్ని రకాలైనటువంటి తిథుల్లో అమ్మవారికి పెట్టడం ద్వారా మాత్రమే దానికి సిద్ధి కలుగుతుంది. మ్యాక్సిమం అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం చింతపండుతో చేసినటువంటి నైవేద్యం మాత్రమే. మనం గమనించాల్సిన ఇంకో విషయం, శరన్నవరాత్రి ఉత్సవాల్లో చేసేటువంటి 9 రోజుల్లో నైవేద్యంలో కావచ్చు, చైత్ర నవరాత్రుల్లో వసంత నవరాత్రుల్లో చేసేటువంటి ప్రసాదాల్లో కావచ్చు, కోరిన్ని పల్లీలు నైవేద్యానికి పూర్వం వేయడానికి అవకాశం లేదు. నైవేద్యానికి పల్లీలు పనికిరావు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అంటే ఉపవాసాలు ఉన్నప్పుడు పల్లీలు లాంటివి కనుక తిన్నామనుకోండి, ఒక్క గుప్పెడు పల్లీలు తింటే 6.5 గంటల సమయం పడుతుంది అరగడానికి, అంతకుమించి ఏమీ లే. గుప్పెడు పల్లీలు, మన గుండంత పల్లీలు మనం తింటే 6.5 గంటల పాటు మనకి వేరే వస్తువులతో సంబంధం లేదు. కనీస పక్షంలో ఒక 3.5 లీటర్ల మంచినీళ్ళు తాగితే కానీ ఆ పల్లీలు అరగవు. మనం అంత అరగనటువంటి పదార్థం లోపలికి పంపించి గుప్పెడే తినే కన్నా హాయిగా అన్నం తినొచ్చుగా, ఈజీగా అరుగుతుంది. అందుకని పల్లీలు వేయొద్దని చెప్తున్నారు. అర్థమైన విషయం అర్థమైంది కదా. ఇదేదో అబ్బో వేయకూడదు కదా, మనకేదో పాపం వస్తుంది కదా, దేనివల్ల పాపం.
అది వర్జనీయం. అది నీకు అంత తేలిగ్గా ఉండదు. పైగా అన్నంతో పాటు పల్లీలు కూడా మిళితం చేసి రుచి బాగుంటుందని నువ్వు ఎప్పుడైతే తింటావో అన్నం అరగడానికి 2.5 గంటలు 3 గంటలు, ఇవ్వరగడానికి 6 గంటలు, సాయంకాల పూజకి లోపలంతా అలాగే ఉంటుంది. రేపు పొద్దున పూజకి నువ్వు 6 గంటలు 5 గంటలు పడుకుంటే కూడా అప్పుడు కూడా అది స్టాగ్నేటెడ్ లోపల అలాగే మిగిలిపోతుంటుంది. ఆ మిగిలిన దాంతో చేస్తే మలభూ ఇష్టం అవుతుంది. అలాంటి పూజ చేయడం సవ్యమైన పద్ధతి కాదు కనుక తిన్న తర్వాత 2 గంటల నుంచి 3 గంటల లోపల అరిగేటువంటి పదార్థాలని మాత్రమే నైవేద్యంగా మనం అమ్మవారికి పెట్టాలి. దానివల్ల మనకి శరీరం తేలిగ్గా ఉంటుంది, అపానవాయులు శరీరం నుంచి రాకుండా ఉంటాయి, దానివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆవలింతలు కానీ, తుమ్ములు కానీ, దగ్గులు కానీ, మన పాయువు ఇలాంటి వాటిల్లోంచి రకరకాల రసాలు ఊరడం కానీ, మనస్సు చలించడం కానీ, అనవసరమైనటువంటి లఘుశంఖ దీర్ఘశంఖ అనేటువంటి అనాలోచితమైనటువంటి వ్యవహారాలు పూజ మధ్యలో కలిగేటువంటి భావనలు కానీ రాకుండా జాగ్రత్తగా శరీరం ఒక నిష్ఠతో అక్కడ కూర్చుంటుంది. దానికోసం ఇన్ని వ్యవహారాలు చెప్తారు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే శరీరం దీని ధర్మం దీనికి ఉంటుంది. ఆ ధర్మం అది మనల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు దానికి ఏం పెట్టకూడదు, అది పెట్టకుండా దాన్ని పచ్చల్లో ఉంచాలి. ఆ పచ్చల్లో ఉంచాలి కనుక ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు తేలిగ్గా అరిగేటువంటి వాటి మాత్రమే ఓ చిన్నపిల్ల తినాలి అంటే ఎలాంటి బాల పూజ చేసి ఆ పిల్లలు ఈజీగా నమిలే పదార్థాలు ఎలా పెడతాము, దానికి కళ్ళకి రుచిగా నోటికి రుచిగా తీసుకోవడానికి వీలుగా ఉండే పదార్థాలు ఎలా వండుతామో అలా అమ్మవారికి లలితా త్రిపుర సుందరికి మొత్తం 9 రోజులు నైవేద్యాలు ముందుగా ప్లాన్ చేసుకుని లిస్ట్ అవుట్ చేసుకుని ఏ రోజు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ పూట పదార్థాలు ఆ పూట నువ్వు ఎన్ని నైవేద్యాలన్నా పెట్టు. దద్దోజనమే పెడతావో, పాయసమే పెడతావో, చిత్రాన్నమే పెడతావో, దాంతోపాటు కట్టె పొంగలి మిరియాలు వేసి పెడతావో, బెల్లం పొంగలి బెల్లం వేసి పిజ్జిగా చేస్తావో, కేవలం గుడాన్నం చేస్తావో. గుడాన్నం అంటే ఏంటి? ఉట్టిగా అన్నం వండి అందులో ఉట్టిగా బెల్లం వేసి పైనుంచి యాలకుల పొడి వేసి ఆవు నెయ్యి వేసి అమ్మవారికి, ఇంకా అందులో జీడిపప్పులు కిస్మిస్లు కూడా రావు గుడాన్నంలో, కేవలం గుడాన్నం. అదే పొంగల్ అంటే ఎండిపోయినటువంటి ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు, దాంతోపాటు జీడిపప్పులు కూడా మనం వేసుకునేటువంటి అవకాశం. పొంగలి వేరు, గుడాన్నం వేరు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గుడాన్నము అన్నంలో బెల్లం ముక్కలో పొడో వేసి కిందకి దింపేయాలి, మళ్ళీ పొయ్యి మీద ఉడికించకూడదు. కేవలం బెల్లం అన్నం, అన్నంలో బెల్లం కలిపిన దాన్ని అమ్మవారు గుడాన్నం అంటారు. పొంగలి వేరు, పాయసం వేరు, పాలతో ఉడికించింది బెల్లం వేసింది పాయసం. ఇవి జాగ్రత్తగా కనుక్కుంటే ఎప్పుడు లిస్ట్ అవుట్ చేసుకుని ఏ నైవేద్యాలు పెట్టాలో ముందుగా చూసుకుని కన్ఫ్యూజన్ లేకుండా పెట్టాలి. అలాగే ఉట్టి నెయ్యన్నం అమ్మవారికి చాలా ఇష్టం. పిల్లలు ఆడపిల్లలు చక్కగా కడుపుతూ ఉన్నారనుకోండి, మొదటిసారి 2వ సారి 3వ సారి పిల్లల్ని కనేటప్పుడు కడుపుతూ ఉన్నారు, మొట్టమొదటి ముద్ద 3వ నెల వచ్చినప్పటి నుంచి ఏం తినమంటారు? మొట్టమొదటి ముద్ద నెయ్యి వేసిన అన్నాన్ని తినమంటారు. ఆ నెయ్యి వేసిన అన్నం వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? వాడి సప్తధాతు నిర్మాణం లోపల జరుగుతూ ఉంటుంది. ఆ సప్తధాతువులు సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ శక్తిని స్వీకరించగలిగేటువంటి ఆకర్షణ శక్తి నెయ్యి ఒక్కదానికే ఉంటుంది. అన్నంతో కలిపినటువంటి ఉట్టి నెయ్యిని అమ్మవారికి నైవేద్యం, అన్నంతో నెయ్యి కలిపి అమ్మవారికి నైవేద్యం పెడితే అది అద్భుతమైనటువంటి నైవేద్యం. దానివల్ల ఎటువంటి కార్యమైనా సిద్ధిస్తుంది. దేవీభావతిని చెప్తాడు, నెయ్యి వేసి అన్నాన్ని, ఉట్టి నెయ్యి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టు. అటువంటి అన్నాన్ని నైవేద్యం పెట్టి 40 రోజుల పాటు అమ్మవారి విశేష పూజ కనుక చేస్తే కేవలం నెయ్యన్నాన్ని, ఎన్ని రహస్యాలు ఉన్నాయో చూడండి. కేవలం నెయ్యన్నాన్ని వండి రోజు ఒక గిన్నెడు అన్నాన్ని చక్కగా, పైగా ఇంకో విషయం, గిన్నెడు అనగా మళ్ళీ ఈ పాయింట్ కూడా అవుతుంది, చేసినటువంటి నైవేద్యానికి ఏ అన్నం అయితే ఉండామో, ఇవాళ పులిహార వండుదాం అనుకున్నా, లేకపోతే నెయ్యి అన్నం వండుదాం అనుకున్నా, లేకపోతే గుడాన్నం బెల్లం వేసిన అన్నం వండుదాం అనుకున్నా, పాయసం వండుదాం అనుకున్నా, అందులో భాగం తీసి వండకూడదు. ఎంత వండావో దాంతో ప్రసాదం చేయాలి. అందులోంచి భాగాలు తీస్తూ ఒక్కొక్క ప్రసాదం చేస్తే అన్ని కలిపి 4 రకాల ప్రసాదాలు అవుతాయంటే కుదరదు. ఇది జాగ్రత్తగా ప్రతి వాళ్ళు పూర్ణత్వాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, భాగాలు తీసి చేయకు. ఇంట్లో కింద గణపతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఇంట్లో సగం ప్రసాదం పులిహోర రాత్రికి పనికి వస్తుందని అట్టుపెట్టి మిగతా సగం ప్రసాదం ఇంట్లో బయట ఇచ్చినట్టుగా కుదరదు. చేస్తే మొత్తం నైవేద్యానికి, ఇవ్వకపోతే మొత్తం ఇంట్లో పెడితే శుభ్రంగా పూట తింటూ ఉండాలి. అంతే తప్ప సగం ఇచ్చి సగం ఉంచుకుంటా అంటే మాత్రం అది ఎంగిలి చేసిన పదార్థం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, భావనతో సగం చేసావంటే అయిపోయింది, ఎంగిలి చేసినట్టే లెక్క. ఎట్టి పరిస్థితుల్లో ఆ దోషం చేయకూడదు. చిన్న గిన్నెలో ప్రసాదం చేసుకోండి, ఆ చిన్న గిన్నెని భగవతి ముందర పెట్టండి. చక్కగా ఆవిడ హాయిగా లేత నోరుతో, లేత సుకుమారమైనటువంటి నాలుకతో ఆ ప్రసాదాలు తింటూ చిన్నపిల్లలు ఎలా చప్పరిస్తారో అలా చప్పరిస్తోందనే భావంతో అమ్మవారికి ఒక్కొక్క ముద్ద పెట్టే ప్రయత్నం చేయండి, భావనతో చేయండి. రోజు ఈ 9 రోజుల్లో అవకాశం ఎలా ఉంటుందంటే అనుగ్రహము బాల, కుమారి, సువాసిని, దంపతి, బ్రహ్మచర్యాశ్రమ దీక్షలో ఉన్నటువంటి వటువు, అలాగే ఇంకెవరున్నారు, దంపతి పూజ కూడా చెప్పేశాం కదా. ఇంతవరకు రోజు వీళ్ళకి పూజ చేసామనుకోండి, ఏమవుతుంది? మనం చేసిన ప్రసాదాన్ని చేతిలో డైరెక్ట్గా పెడితే వాళ్ళు స్వీకరించి డైరెక్ట్ అమ్మవారి నోట్లో వేసుకునేటువంటి స్థితి మనకు వచ్చేస్తుంది.
ఈ 9 రోజులు కూడా వీలైనంత వరకు ఏ ప్రసాదాన్ని నైవేద్యం పెట్టినా ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండేలా చూసుకుని ఆ ప్రసాద సమర్పణం అయిన తర్వాత డైరెక్ట్గా ఎవరి చేతుల్లో ఉన్న పెట్టి వాళ్ళ నోట్లో వేసుకోగానే వాళ్ళ ముఖంలో వచ్చేటువంటి భావాల్ని చూస్తే ఇవాళ నా నైవేద్యానికి అమ్మవారు ఇలాంటి భావన పొందింది అనేటువంటి ఆ సంతృప్తి భావన కలుగుతుంది. అది ఎప్పుడు ముఖ్యం. ఇప్పుడు ఏదైనా కథ చెప్తున్నాం లేకపోతే ఒక వ్రతం చేసుకుంటున్నాం, కథ చదివేటప్పుడు ఏమంటారు, కొట్టేవాళ్ళు ఒకళ్ళు ఉండాలంటారు. తెలుసా? అది ఐడియా ఉందా? లక్ష అవుతున్నో లేకపోతే ఇంకోనోమో ఏదో చేసుకుంటాం. ఆ చేసేటప్పుడు రకరకాల కథలు ఉంటాయి పురాణాంతర్గతంగా. ఆ కథలు చదివేటప్పుడు ఏమంటారు, ఒకరిని కూర్చొని ప్రత్యేకంగా కొట్టాలి. కొట్టేవాళ్ళు లేకపోతే ఆ కథ వినేవాళ్ళు ఎవరు ఉండరు, అది వ్రతలోపం అవుతుంది అని కూడా శాస్త్రం చెప్తుండ్రు. ఆ వ్రతలోపం కాకుండా కథలోపమైనా వ్రతలోపం కాకూడదు. భక్తి తప్పినా ఫలం తప్పరాదు. మొత్తం ప్రతిదానికి పూజానంతరం వ్రతానంతరం అని చెప్పేది ఏమిటి? అమ్మ ఏదో తప్పుగా ఉప్పుగా ఏదో కంగారు పడి చేసిన కథలోపమైన వ్రతలోపం కాకుండా చేతల్ని కాస్త శ్రద్ధ తప్పినా నాకు వచ్చేటువంటి ఫలం మాత్రం సంపూర్ణంగా అనుగ్రహించా. అమ్మవారికి నమస్కారం చేసుకుని అన్నీ అతి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. నేను తప్పుగా ఇందాక చెప్పుకున్నాను కదా, చెప్పవచ్చు నేను తప్పుగా చదవచ్చు, కానీ అక్షరమేగా నేను చదివింది. అక్షరం నీ స్వరూపమే కానీ ఇందులో తప్పులేదు. లాజికల్లీ అమ్మవారిని ఒక చక్రంలో పెట్టేసి బంధించడం లాంటిది. శంకరాచార్య వారు మనము ఒకటే ఆ వంశానికి చెందిన వాళ్ళమే మనం అందరం కూడా. ఆయన శ్రీచక్రం మధ్యలో పెట్టారు, మనం ఇంట్లో దేవతాశ్రమం మధ్యలో పెట్టేసి మన సెంటిమెంట్స్తో అన్ని బంధించేస్తూ ఉన్నాం. కనుక దేనికైనా లొంగగలిగే తల్లి కనుకనే, లొంగుతున్న తల్లి కనుకనే అవ్యాజ కరుణామూర్తి అజ్ఞాన ధ్వాంత దీపిక అమ్మవారు. కనుక ఒక్కొక్క నైవేద్యాన్ని ఇంత భక్తి శ్రద్ధలతో చేయాలి. అబ్బా అన్నీ చేసుకున్నాక నీరసం వచ్చేసింది, పూజ దగ్గరకు వచ్చినాక అబ్బాయి ఇంకా అరగంట పూజ ఉందా అనుకుంటాం. అవునా కదా? ఇక్కడ మీకు శక్తి రావడం కోసం ఏం చేయాలి, ఒకసారి అన్ని పదార్థాలు వండేసి నైవేద్యాలన్నీ రెడీ చేసుకుని, అన్ని వ్యంజనాలు చక్కగా అమ్మవారికి పూలు రెడీ చేసుకుని, వ్యవహారాలు రెడీ చేసుకుని ఇంకా కూర్చుని పూజ చేసుకుందాం అనుకున్న తర్వాత కాస్త శరీరానికి చెమట పడుతుంది, కాస్త కట్టుకున్న బట్ట కాస్త తడి పొడిగా ఉంటుంది. అలాంటి స్థితిగతుల్లో అమ్మవారి దగ్గర కూర్చోకు. చెదిరినటువంటి మనసుతో, అలసినటువంటి శరీరంతో, విసుగొచ్చినటువంటి బుద్ధితో ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి ముందు కూర్చోకు. ఒకసారి బుద్ధిపూర్వకంగా చక్కగా అడుగు బయటికి, ఓసారి లఘు సంఖ్య చూసుకో, మొహం కాలు చేతులు కడుక్కో, ఉన్నటువంటి వస్త్రాన్ని మార్చుకో, చక్కటి వస్త్రాన్ని కట్టుకో, ముఖాన్ని కాస్త పౌడర్ ఏదో రాసుకుని నువ్వు కూడా చక్కటి అలంకారం చేసుకో. దాంతో అవుతుంది ఒకసారి రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. ఆ రిఫ్రెష్ ఫీలింగ్తో ఒక పార్టీకి వెళ్ళాలంటే నలుగురు మధ్యలో ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి వండి పెట్టి మళ్ళీ వెళ్లే ముందు చక్కగా నీట్గా ఇంకో చీర కట్టుకుని ఎలాగైతే ఓ పార్టీకి వెళ్ళి నలుగురు ముందు షో ఆఫ్ చేస్తామో, అమ్మవారికి ఇంత పెద్ద 9 రోజుల షో చేస్తున్నాం. చేసేప్పుడు ఏం చేయాలి, వాళ్ళ ముందు చక్కగా మంచి చీర కట్టుకోవాలి. అమ్మ నువ్వు ఇచ్చిన ఐశ్వర్యం నేను కట్టుకునే చీరలో కనబడుతుంది, నేను వేసుకునేటువంటి ఆభరణాల్లో కలుగుతుంది, నా అలంకారంలో కనబడుతుంది. నా ముఖం ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందాన్ని చూసి తథాస్తు అంటావు. నీరసం మొహంతో, జుట్టుగారే మొహంతో, నూనె గారుతున్న చీరతో అలాగే కూర్చొని ఇదే తథాస్తు అంటావు. అలాగే మారిపోతున్నాను. అద్దం ముందు ఎలా కూర్చుంటే మన ముఖం మనకి నచ్చుతుందో, ఇక్కడ అద్దం అమ్మవారు ఎదురుకుండా మనం ఉన్నాం. ఇప్పుడు ఆవిడ ఏ మొహం రా బాబు ఇది, దీనికన్నా పూజ చేయమని ఆవిడ చెప్పాడు, వదిలేయచ్చు కదా అనుకుంటాం. మన మొహం చూస్తే అవతల వాళ్ళ కోపికి రావాలి, నీరసం రాకూడదు. కనుక ఏం చేయాలి, అన్ని పనులు చేసేసిన తర్వాత అదే చీరతో అదే విసుగుతో అలా కూర్చోకండి. ఒకసారి నేను చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుని మొహం కడుక్కుని పుక్కిలించండి. కనీస పక్షంలో పుక్కిలించాలనే భావన ప్రతిసారి రావాలి. ఎప్పుడు రావాలి, పొద్దున్న లేచిన తర్వాత ముఖం కడుక్కునేప్పుడు 16 సార్లు పుక్కిలించండి. షుగర్ కానీ ఎన్ని చెప్తాను, ఎక్కడికి పోతున్నాం మనం, చెప్పాలా వద్దా? అయితే సరే ఓకే. అంటే ఇది శాస్త్రం చెప్పిన విషయం సుమా, ఇది శాస్త్రం చెప్పిన విషయం. ఏదో MBBS పుస్తకాల్లో ఉందని మాత్రం అనుకోవాకండి. 16 సార్లు నోరు పుక్కిలించి పగలు ఎప్పుడు బ్రష్ చేసిన తర్వాత, స్నానం చేసేటప్పుడు 16 సార్లు, కాఫీ టీలు తాగిన తర్వాత 16 సార్లు, భోజనం టిఫిన్ లాంటివి చేసిన తర్వాత 16 సార్లు. ఏది నీ నోట్లోకి పంపిస్తున్నావో అది లోపలికి వెళ్ళిన ప్రతిసారి 16 సార్లు కనుక పుక్కిలించి ఉమ్మేస్తే షుగర్ ఉన్నా తగ్గుతుంది, BP ఉన్నా తగ్గుతుంది. అసలు లేని వాళ్ళకి జీవితంలో ఆ 2 పదార్థాలు రావు. పక్క చేసి చూడండి. నీళ్లు పుక్కిలించి ఉమ్మేయడమే కదా. దీనికోసం మందులకి కోసం లైన్లో నుంచోవాలా, డాక్టర్ని కన్సల్ట్ చేయాలా, ఇంకేదో చేయాలా. పైగా ఇంకొక అద్భుతమైనటువంటి రహస్యం ఉంది ఇందులో. 16 సార్లు నువ్వు ఏది తిన్నా, ఏది తాగినా, ఏది చేసినా నువ్వు పుక్కిలించి నిద్రపోయి లేచావు. 16 సార్లు కేవలం మొహం గడుకుని బయటికి రావడం కాదు, 16 సార్లు నోరుని పుక్కిలించి బయటికి వస్తే ఎంత పుక్కిలిస్తావో ఈ దవడలు తాళువులు ఇదంతా కూడా అలసిపోతుంది కదా. ఇది నీకు మంచి నిద్రనిస్తుంది. 4 సార్ల నుంచి 6 సార్లు రోజుకి 16 సార్లు పుక్కిలించి ఉమ్మేయండి. దాన్ని మించిన ఎక్సర్సైజ్ లోపల ఉన్న కొలెస్ట్రాల్ అంతా కరిగిపోతుంది. ఇవన్నీ నొప్పులు ఎడితే కొత్తల్లో అయితే బాబు ఎన్నిసార్లు పుక్కిలించాలరా బాబు అని తాగడం తగ్గించేస్తాం మనం కూడా. దాంతో ఆటోమేటిక్గా లోపల కొలెస్ట్రాల్ తగ్గిపోతూ ఉంటుంది. ఏది లోపలికి వెళ్ళినా 16 సార్లు లెక్క పెట్టుకోండి. పుక్కిలించాలి. ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుపడిపోతుంది, శరీర కాంతి పెరుగుతుంది,
పుక్కిలించి ఉమ్మేయడం వల్ల శరీర కాంతి పెరుగుతుంది, ముఖంలో చైతన్యం పెరుగుతుంది, పెరాలసిస్ స్ట్రోక్ లాంటివి రాకుండా ఉంటాయి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పుక్కిలించి ఉమ్మేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేటువంటి క్రానిక్ డిసీజెస్ అప్పటికప్పుడు మన మహమ్మారిలా పట్టుకునేటువంటివి ఏవి కూడా మన దాకా రావు. బ్రెయిన్లో క్లాట్స్ వచ్చి ఉన్నట్లు పడిపోతున్నారు, రకరకాల పెరాలసిస్ స్ట్రోక్స్ వస్తున్నాయి, గుండెల్లో నొప్పులు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తాయి. ఇవన్నీ కూడా 16 సార్ల పాటు రోజుకి ఒక 5-6 సార్లు పుక్కిలి చుమ్మేస్తే శరీరం అంతా ఎంత ఎక్సర్సైజ్ అయితే జిమ్లోకి వెళ్ళి కనీస పక్షంలో ఒక 45 నిమిషాల నుంచి గంట సేపు చేసినటువంటి వ్యాయామంతో సమానమైనటువంటి వ్యాయామం ఇంట్లో మన బాత్రూంలో కూర్చొని పుక్కిలించడంతో చేసేస్తున్నాం. ఏమక్కర్లా, పుక్కిలించి ఉమ్మేయడమే. దేన్ని లోపలించుకునే భారతీయత కాదు, దేనైనా సరే ఉంచుకుని బయటకు వదిలేసేటువంటి వాళ్ళం. ఏ జిడ్డులో మనకు అక్కర్లా, జిడ్డు రహితమైనటువంటి సంస్కారవంతమైనటువంటి వాటిని వాడుతూ ఉంటాం మనం. కనుక నీళ్లు సర్వమైనటువంటి మలినాన్ని బయటికి లాగేస్తుంది. ఆ ఒక్క విషయాన్ని గమనిస్తే నీటి వల్ల మలినము పోతుంది, ధర్మము నిలుస్తుంది. ధర్మం నిలిచిన చోట అధర్మంతో చేసినటువంటి అజ్ఞానంతో చేసినటువంటి దోషాలన్నీ పోయి ఆరోగ్యం సిద్ధిస్తాయి. కనుక ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా చెప్పారు. అలాగే ఈ పూజ కూర్చునే ముందు కూడా కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడం, 16 సార్లు చక్కగా నోటిని పుక్కిలించి ఉమ్మడం, దాంతో యాక్టివేషన్ వస్తుంది. అప్పుడు కూర్చుని చక్కగా మనస్సు యాక్టివ్గా ఉండి చదివేటువంటి నామాలు చక్కగా శ్రద్ధగా చదువుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా చదవాలి. అమ్మవారు చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా ఎంత ఉల్లాసంగా మనతో మాట్లాడతారో అలా అమ్మవారి ముందు కూర్చొని ఇంత చేసింది ఎవరి కోసం? అమ్మ నిన్ను కీర్తించడం కోసం, నీ గొప్ప నేను తెలుసుకోవడం కోసం. ఆ చేసేటప్పుడు ఆ నామాలు ఎలా ఉండాలి? అతిరిక్తమైనటువంటి ఆనందంతో, అతిరిక్తమైనటువంటి శ్రద్ధతో, అతిరిక్తమైనటువంటి మనస్సుతో ఆ నామాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఆ భావనా పరంపర ఎప్పుడైతే సప్తతరంగాలుగా విలసిల్లుతుందో దాని నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్తో తెలియకుండానే ఆనంద పారవస్యం నాకు కలగాలి. ఆ కలిగి నేను చదివేటువంటి నామాలకే నేను చక్కగా ఆనందాన్ని పొందుతూ మధ్యలో మంచి చిన్న కన్నీటి పొర అలా వచ్చి అబ్బా ఇలాంటి పూజ చేసుకోగలుగుతున్నాను, ఏ జన్మలో ఏం పుణ్యం చేశాను, ఈ శరీరంతో ఇలా కూర్చుని పూజ చేసుకోగలుగుతున్నా. ఇంకా జగత్తులో 24 లక్షల జీవరాశుల్లో ఏదైనా ఒక్క జాతికి ఈ లక్షణం ఉందా? మనిషిగా పుట్టినందుకు నాకుంది. మనిషిగా పుట్టడం ఒక్కడే గొప్ప కాదు, మనిషిగా పుడితే 100 కోట్ల మంది జనాభాలో కొంతమందికి ఈ అవకాశం దొరుకుతుంది. అందులో ఈ హైందవ జాతిలో పుట్టడం నా గొప్పతనం, ఈ భారతదేశంలో పుట్టడం నా గొప్పతనం, ఇటువంటి సంస్కారాన్ని సదాచారాన్ని పాటించేటువంటి కుటుంబంలోకి నేను పుట్టడం నా గొప్పతనం, అటువంటి ఇంటికి నేను మెట్టినింటికి రావడం నా అదృష్టం. ఇలాంటి పూజలు చేస్తున్నానంటే అనుమతించేటువంటి నా భర్త గొప్పతనం, నా పిల్లల గొప్పతనం, ఇంతమందికి గొప్పతనాన్ని ఇచ్చి నువ్వు ఆ అనుభూతిని పొందుతున్నావు అంటే ఇప్పుడేమవుతుంది? మొత్తం జగత్తంతా అమ్మవారి స్వరూపంగా నీకు కనబడిపోతూ ఉంటుంది. అలాంటి భావనతో, కృతజ్ఞతా భావంతో పూజ చేయాలి. విసుగుతోనో కోపంతోనో భారంతోనో చేసేటువంటిది దయచేసి పూజ కాదు. ఇది గమనించాలి. ఇన్నాళ్ళు మనం పూజ తంతులా చేశాం, అది తంతు కాదు, కృతజ్ఞతా భావాన్ని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అందుకే నేను ప్రతి ప్రవచనంలోనూ చెప్తుంటా, మన ఇంట్లో ఏదో చిన్న అవసరం వచ్చింది, చంటి పిల్ల కానీ ఏదో వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా అత్తగారు కానీ లేకపోతే మా అమ్మగారు కానీ ఇంట్లో ఉన్నారు, అనుకోకుండా మనకు ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళాల్సి వచ్చింది. తలుపు లేకుండా పక్కింటి ఆవిడకి చెప్తాం. ఏం చెప్తాం? అమ్మ మా ఇంట్లో చంటి పిల్ల ఉంది, లేకపోతే మా అమ్మగారు పడుకుని మా అత్తగారు ఉన్నారండి, కాస్త ఆరోగ్యం బాగాలేదు, అలా తలుపులు వేసుకుంటే బాగోదు, ఆవిడని కాస్త చూస్తున్నాడు, ఒక్క 5 నిమిషాలు నేను కిందకి వెళ్ళేసి వస్తా అంటారు. అవునా కదా? వాళ్ళు ముక్కు మొహం తెలియపోవచ్చు, కొత్తగా ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు, అసలు ఆ ఊరితోనే మనకు సంబంధం లేదు. కానీ కొత్తగా దిగిన ఇంట్లో పక్కింటి ఆవిడతో ఏమంటే ఒక్క 5 నిమిషాలు అంటే ఆవిడ ఏం పర్లేదు వెళ్ళండి అంట కదా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది. 5 నిమిషాలు ఉండి ఊరికే మాట వరుసగా అంటాం, ఆటోమేటిక్గా బయటికి వెళ్ళాలంటే 10-15 నిమిషాలు పట్టారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఆ పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ఉన్నారు, వాళ్ళేం లేవలా. ఈవిడ చక్కగా కాస్త మధ్య మధ్యలో 2 సార్లు అటు ఇటు చూసుకుంటూ ఉంది జాగ్రత్తగా కూర్చుని. ఆ చూసిన కాస్తకి ఆవిడేం చేయకపోయినా ఆవిడ ఏదో కాసేపు మనం ఆధారపడ్డందుకు 10 సార్లు థ్యాంక్ యూ చెప్తాం. అండ్ చాలా థ్యాంక్స్ అండి, చాలా హెల్ప్ చేశారు, ఏమనుకోకండి అంటాం. ఈసారి ఇంట్లో కాస్త పకోడీలో కాస్త స్వీట్ తెచ్చినప్పుడు ఓ ప్లేట్ ముందు వెన్నె చేసి ఆవిడకి ఇచ్చొస్తాం. ఏమండి పాపం చాలా హెల్ప్ చేస్తుందండి, రేపు ఒక అరగంట అడిగినా మళ్ళీ హెల్ప్ చేస్తుంది. అందుకని ఏం చేస్తాం? ముందు ఓ ప్లేట్ ఆ ఇంట్లోకి వెళ్తూ ఉంటాం. ఒక కృతజ్ఞతా భావంలో ఒక 5 నిమిషాలు మన ఇంట్లో ఉన్నటువంటి అవస్థని వాళ్ళు సరిచేసినందుకే మనసుతో ఎన్నిసార్లు కృతజ్ఞతాభావాన్ని చెప్తుంటే, ఇంత దేహం ఇంత ప్రకృతి ఆధారపడింది ఎవరి మీద? ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి? అమ్మో రోజుకు 3 సార్లు పూజలా అండి, షోడశోపచారాలు 3 సార్లు అండి, బాబు ఇంకా ఎన్ని థ్యాంక్స్లు చెప్తే నీ జీవితం వెళ్తుంది, ఎన్ని ఊపిర్లు పిలుస్తున్నావో అన్ని థ్యాంక్స్లు చెప్పాలి. అంత స్థితి లేకుండా కనీసం రోజుకి 3 సార్లు, కనీసం 9 రోజులు, సంవత్సరానికి 2 సార్లు పూజ చేయమంది అంతే అమ్మ. మొత్తం సంవత్సరంలో 2 మాసాల్లో మొదటి 9 రోజులు 3 సార్లు రోజుకి మాత్రమే పూజ చేయమంది. అలా ప్రతి ఊపిరికి నువ్వు ఇవాళ నుంచి నువ్వు రుసుము కట్టాల్సిందే, ట్యాక్స్ కట్టాల్సిందే అంటే ఇప్పుడు ఏం చేయాలి? ముక్కు మూసుకుని కూర్చోవాలి. వాళ్ళు
ట్యాక్స్ కట్టలేను సార్, నేను డబ్బులు లేవు నా దగ్గర, ప్రతి ఊపిరికి డబ్బు కట్టమని మోడీ గారి వాళ్ళ నుంచి రూల్ పెట్టారనుకో, 500 నోటు, 2000 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు తీసేసినట్టు ఇవాళ నుంచి ఊపిరి మీద కూడా ట్యాక్సేషన్ ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఏం చేస్తాం? కాసేపు పేల్చడం, కాసేపు మూసుకోవడం. ఇప్పుడు ఏం చేస్తాం? ప్రతి ఊపిరిని లెక్క పెడతాం. ఇంక ఇది నీకు లాస్ట్, ఇంకా ఐసీయూలో ఉన్నావు, ఇంకా అయిపోయింది నీ పరిస్థితి అన్నప్పుడు ఏం చేస్తాం? ప్రతి ఊపిరి అక్కడ అందులో తిరుగుతూ ఉంటుంది. ఊపిరి పీల్చావా వదిలేవా, పీల్చావా వదిలేవా, అందులో పడుతుంది. ఇప్పుడు అక్కడ లెక్క పెట్టడమేనా కదా, ప్రతి ఊపిరికి 1,00,000 తీసుకుంటుంది హాస్పిటల్. నిజంగా అలా రేటు కట్టి అమ్మ జీవితాంతం తీసుకుంటే ఏమైపోతాం మనందరం? అమ్మ ఏం అడగట్లా, నీ ఊపిరికి అడగట్లా, నీ గుండె కొట్టుకునే విధానానికి అడగట్లా, నీ మూత్రపిండాలు పనిచేసే విధానానికి అడగట్లా, నీ లివర్ ఎంత బాగా పనిచేస్తుందో దానికి అడగట్లా, నువ్వు పడుకున్నావా, లేచావా, ఎన్ని గంటలు పడుకున్నావు, ఎంత తిన్నావు, నువ్వు నీ పిల్లల్ని చంటుతున్నావేమో కానీ ఆవిడ మనల్ని ఏమీ అనట్లే. ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతున్నాం. ఇదే పెద్ద గొప్ప అనుకుంటున్నాం. అబ్బాయి దేహం అసలు దీన్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తావు, నాకు ఎంత ఓసిడీనో తెలుసా? వేసుకున్న బట్టలు వేసుకోను, చెమట పడితే విసుగు, ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి, ఇదంతా నా ఓసిడీ అనుకున్నావు. మరి ఆవిడ కూడా ఓసిడీ వస్తే నిమిషానికి ఒకసారి కళ్ళాపి జల్లి మొత్తం ప్రళయం కడిగి పడేసింది అనుకోండి, ఏమైపోతాం? దెబ్బకి ప్రతి వాళ్ళని జలసమాధి అయిపోతాం. అంత కాకుండా ఇంత కాలాన్ని మనకిచ్చి, ఇంత ఉత్కృష్టమైనటువంటి జీవన విధానాన్ని మనకిచ్చి, ఇంత శాస్త్ర విదితమైనటువంటి విషయాల్ని మనకు అందిస్తూ అది చదువుకోరా బాగుపడతావంటే దేవి భాగవతం వినడానికి 45 ఏళ్ళు వచ్చాయి. 45 ఏళ్ళ జీవితం వృధా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తెలుసు. కనీసం ఈ జీవితం ఇంకొక సంవత్సరంలో పోతుందో, ఇంకో 6 నెలల్లో పోతుందో, వచ్చేది చైత్రమాసం, వచ్చేది వసంత నవరాత్రులు. ఈ నవరాత్రుల్ని కనుక నేను ఉపయోగించుకునేటువంటి స్థాయిలో ఉపయోగించుకోగలిగితే ఈ 9 రోజుల వల్ల మరి జన్మ లేనంత స్థితిని నేను పొందగలిగేటువంటి అవకాశం అమ్మవారు ఇచ్చేస్తుంది. ఇన్నాళ్ళు చేయకపోతే పర్వాలా, తెలుసుకున్న తర్వాత ఇంకా కాలహరణం కాకుండా చూసుకో. అది అమ్మతనం అంటే, అది అమ్మ ప్రేమ అంటే. నువ్వు చెయ్యని దాని గురించి ఆవిడ మాట్లాడదు, తెలుసుకున్నాకేం చేసావు దానికి మాత్రమే లెక్కడు. రేపొద్దున ఒకరోజు ప్రాణం వెళ్ళిపోతుంది, గౌరీలోకానికి వెళ్తాం, అందరం వెళ్తాం. అది పూర్వ సువాసినిలా మామూలు సువాసినిలా కాదు. గౌరీలోకం అనేటువంటిది అదొక స్టెప్, అదొక బస్ స్టాప్ అంతే. అది మగ ఆడ లెక్క లేకుండా ప్రతి వాళ్ళు గౌరీలోకం నుంచి వెళ్ళాలి, మిగతా లోకాలన్నింటికి గౌరీలోకాలకి వెళ్ళాలి. వెళ్ళగానే అమ్మవారు అడుగుతుంది, ఏం చేస్తావు, ఎందుకు వద్దాం అనుకుంటున్నావు ఇందులోకి? అమ్మ నేను జీవితాంతం బోర్డు లలితా శాస్త్రమాలు చేశా, 25 నిమిషాలు చొప్పున చదువుతూ రోజుకి 16 సార్లు చేశా, అయితే నాకేంటి? అక్కడ కూర్చున్న వాళ్ళు అడుగుతా, నాకేంటి? అమ్మ ఏంటమ్మా, కైలాస్ గౌరవం ఎన్నిసార్లు చేసుకున్నాను తెలుసా? ఇక్కడ అన్నారు, కాశీలో అన్నారు, ఇంకో చోట అన్నారు, పుట్టింటి వాళ్ళు అన్నారు, అత్తింటి వాళ్ళు అన్నారు, నా కొడుకుతో చేయించుకోవాలన్న అన్ని 5 సార్లు కైలాస్ గౌరవం. నాకేంటి? అమ్మ 1,00,000 అవుతున్నావు చేసుకున్నానమ్మా, నాకేంటి? ఇంకేమున్నాయి వ్రతాలు ఏమన్నా చెప్పండి. ఇన్ని వ్రతాలు చేసుకున్నా, ఇన్ని మొత్తం స్త్రీల వ్రత కథల్లో మొత్తం పుస్తకం ఫస్ట్ లాస్ట్ అన్ని ఎర్రమార్కులు అన్నీ చేసేసుకున్నా, టిక్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోయా, అయితే నాకేంటి? అమ్మవారు అడుగుతుంది, నువ్వు ఎన్ని చేసుకున్నా, నేను చేసుకున్నా, ఇన్ని పూజల ద్వారా ఇంకా నీలో నువ్వే ఉన్నావు. నేను చేసుకున్నా అని అంటున్నావు, ఆ నేను పోతే కదా ఉన్నదంతా బ్రహ్మాండం అవుతుంది, బ్రహ్మతత్వం అవుతుంది. ఆ నేను పోకుండా నువ్వు ఎన్ని చేసుకుంటే నాకెందుకు అంటుంది. అప్పుడే ఆ నేననేది తీసేయకపోతే నువ్వు ఇంకా లోకంలోనే ఉంటావు. గౌరీ లోకంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి అర్హత నీకు రాదు. అర్హత సంపాదించాలి అంటే ఈ నేననేటువంటి దేహాభిమానం పోవాలి కనుకనే దీన్ని అలవగొట్టాలి కనుకనే బయటికి వెళ్ళి, షాపింగ్కి వెళ్ళి, సినిమాలకు వెళ్ళి అంత అది కాదని వద్దని చెప్పట్లేదు శాస్త్రం. నువ్వు లౌకికంగా కాస్తో కూర్చో నీ పిల్లలతోనో భర్తతోనో అటువంటి సుఖాలు కూడా అనుభవిస్తే, అటువంటి సుఖాలు ఇచ్చినటువంటి తల్లికి ఇంకాస్త కృతజ్ఞతాభావం నీలో పెరుగుతూ ఉంటుంది. సామాజిక దృష్టిలో నేను కూడా అందరిలా తిరుగుతున్నా, హాయిగా నాకు కూడా ఇది తక్కువ లేదనుకున్నట్లుగా ఉంటున్నా, సోషలైజ్డ్ అయ్యా నేను కూడా. ఏదో అమ్మవారు చాదస్తం అక్కడే ఉండిపోతుందండి, వంటిని దాటి రాదండి అంటే అదొక చెడునామం ఈ రోజుల్లో, బ్యాడ్ రిమార్క్. అది కూడా అందులోనూ ఉంటాం, ఇందులోనూ ఉంటాం, అన్నీ చేసుకుంటాం, అన్నింట్లోనూ పరబ్రహ్మతత్వాన్ని చూడగలిగేటువంటి స్థితి నాకు పంపించా. అటువంటి భావన ఎప్పుడైతే లోపల నుంచి వస్తుందో, నువ్వు చేసే ప్రతి పని, చూడగలిగే ప్రతి విషయము కూడా అమ్మవారిదే అవుతుంది. ఇటువంటి పూజలు చేయవయ్యా అంటున్నారు. తర్వాత ఏం చెప్పాడు, నువ్వు ఏ ప్రసాదం చేస్తావో ఆ ప్రసాదం కనీసం నలుగురితో పంచుకునేటువంటి వ్యవహారం చేసుకురా. కనీసం ఒక్కళ్ళకి నీ ఇంట్లో ఏమని, నా ఇంటికి రోజు పిలవాలంటే కష్టం అవుతుంది, ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి కదండి, 9 రోజులు ఎలాగో అందరినీ పిలవాలంటే కష్టం. ఒకరోజు బాలా పూజ, ఒకరోజు కుమారి పూజ, ఒకరోజు సువాసిని పూజ, మళ్ళీ దంపతుల పూజ అన్నారు కనుక తప్పదు కనుక ఒకరోజు అప్పుడు అది కూడా పెట్టుకుంటా. అది కాక రోజు ఒకరితో, ఇంటి సభ్యులు కాకుండా ఇంకెవరికైనా పెట్టాలంటే మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదా పాపం ఒక ఆవిడ, ఇంటిని చూసుకునే ఆవిడ, పని మనిషి, ఉచ్చిష్ట చాండాలి. నిజం, ఆ పని మనిషి రోజు చేసిన ప్రసాదం కాస్త పెట్టు, ఉచ్చిష్ట చాండాలి స్వరూపంగా నీ పూజలన్నింటినీ ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది.
ఇన్ని రూపంలోనూ కూడా వచ్చేసే చాండాలి రూపం అద్భుతమైనటువంటి రూపం. ఆవిడకి రోజు కాస్త ప్రసాదం పెట్టాడు, నీ ఆయన కూడా కొద్దిగా తీసుకెళ్ళవే అని పెట్టు. పాలతో చేసినటువంటి బెల్లంతో చేసినటువంటి మధుర పదార్థాలు మాత్రం నివేదనగా ఇంటి గుమ్మం దాటకుండా చూసుకో. మిగతా ఏ ప్రసాదమైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళచ్చు. పాలతో, ఆవు పాలతో, బెల్లంతో, ఇంకోటి ఏం చెప్పాను అంతేగా, స్వీట్లు రెండేగా, బెల్లంతో చేసేది, పాలతో చేసేది. ఈ రెండు మాత్రం గుమ్మం దాటి బయటికి వెళ్ళకుండా చూసుకో. అది ఇంట్లోనే కన్జ్యూమ్ చేసేయాలి. ఎవరైనా సరే 10 మంది రానివ్వండి, ఇంట్లో అందరికీ తల స్పూన్ పెట్టేసండి, అయిపోయింది దానికి. అంతే తప్ప ఇల్లు దాటి గుమ్మం దాటి బయటికి మధుర పదార్థాలు, పాయసాన్ని, పరవాన్నాన్ని, దాంతోపాటుగా బెల్లపన్నాన్ని, పొంగల్ని, వీటిని ఇంటి బయటికి పంపించే వ్యవహారం చూసుకో. మిగతా ప్రసాదాలన్నీ ఎక్కడికైనా వెళ్ళి ఎవరితో అన్నా పంచుకోవచ్చు, చక్కగా దాన్ని చేసుకో. కనుక నలుగురితో పంచుకుని ప్రసాదాలు స్వీకరించడం అనేటువంటిది అమ్మకి ఇష్టమైనటువంటి పద్ధతి. దాంతోపాటు ఏం చెప్తాను, ఈ 9 రోజుల పాటు అహింసా వ్రతాన్ని పాటించు. కాస్త 9 రోజులు కాస్త భర్తని తిట్టకుండా, వాళ్ళ పట్ల కాస్త గౌరవభావాన్ని పెంచుకుని, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ కనీసం 9 రోజుల పాటు, ఎక్కువ చెప్పట్ల, కనీసం 9 రోజుల పాటు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళకి ప్రేమను చూపిస్తూ, వాళ్ళని తిట్టకుండా, కొట్టకుండా, హింసాత్మకమైనటువంటి ఘటనలు ఇంట్లో జరగకుండా, శాంతి 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 అనుకుంటూ ఎప్పటికప్పుడు శాంతాకారం భుజగసేనం అని మనల్ని మనమే భావించుకుంటూ అహింసా వ్రతాన్ని చేయాలి. దాంతోపాటుగా మౌనవ్రతం, వాళ్ళకి హాయి సుఖం. 9 రోజుల పాటు ఇప్పుడు మగవాళ్ళందరూ వెయిట్ చేస్తాడు, అబ్బా ఎప్పుడు మొదలెడతావు, ఎప్పుడు వస్తాయి వసంతనవరా. మౌనవ్రతాన్ని వీలున్నంత వరకు, ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడాలి. లౌకిక వ్యవహారాలు వీలైనంత తక్కువ మాట్లాడాలి. ఆ తక్కువ మాట్లాడుతూ ఎప్పుడైతే లౌకికమైనటువంటి వ్యవహారాలు తగ్గిస్తావో మాట్లాడడం, ఆటోమేటిక్గా అమ్మవారి గురించి ఎంత విషయాన్ని చెప్పుకునే ఇదంతా మౌనం. ఇప్పుడు మనందరం మౌనవ్రతంలోనే ఉన్నాం. కారణం ఏంటి? విషయం అంతా అమ్మవారి గురించే మాట్లాడుతున్నప్పుడు ఇదంతా మౌనవ్రతమే అవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా వైఖరిని వేస్ట్ చేయట్లేదు. లౌకికమైనటువంటి వ్యవహార పదార్థాల కోసం నువ్వు వాడట్లేదు. కనుక లౌకికమైనటువంటి ధ్యాస, పదార్థ వితరణ ఉంది అంటే అది మౌనవ్రతాన్ని వీడినట్లు అవుతుంది. దాని సమాలోచనలో నువ్వు ఎప్పుడైతే దాని అంతర్గతంగా వ్యవహారం చేస్తావో ఇదంతా మౌనవ్రతంతోనే సంబంధంగా ఉంటుంది. అటువంటి మౌనవ్రతాన్ని చే. అమ్మవారికి నిత్యం ఒక పాటని చక్కగా, గీతం శ్రావ్యయామి, నృత్యం దర్శయామి, మీ ఇష్టం, డ్యాన్స్ చేసినా కూడా అమ్మవారు ఏమనుకోదు. చక్కగా తలుపులన్నీ వేసుకుని భయపడకుండా ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి పర్సనల్ ఛానల్లో రోజుగా 9 రోజులు 9 రకాల డ్యాన్సులు అప్లోడ్ చేయండి, అమ్మవారికి సమర్పించండి. నృత్యం దర్శయామి, గీతం శ్రావ్యయామి, ఆందోళికామారోహయామి, సర్వారోమావాహయామి, అశ్వారోమావాహయామి, ఇవన్నీ కూడా సకల రాజోపచార, శక్తోపచార, భక్తోపచార పూజ సమర్పయామి. ఇది అంతా కూడా అమ్మవారికి చేస్తుంటాం. తర్వాత వీలున్నంత వరకు ఆరోగ్యం సహకరించగలిగినట్లయితే, మోకాళ్ళు అంత శరీరం అంతా బాగుంది అనుకుంటే వీలున్నంత వరకు భూశయనం చేయండి. భూశయనం అనేటప్పటికీ అందరికీ బీపీలు వస్తుంటాయి. బాబోయ్ అదొక్కటి చెప్పకండి బాబు, ఇంకేమన్నా చెప్పండి చేస్తా. భూశయనం అంటే కటిక నేల మీద పడుకోవాలా, చేయగలిగే వాళ్ళని అడుగుతుంటారు. కటిక నేల మీద కాదు, కింద చాప వేసుకుని దాని మీద పలుచగా ఒక దుప్పటి వేసుకుని, అతి మెత్తదనం లేకుండా అతి కఠినమైనటువంటి నేల మీద పడుకోకుండా, రెండింటికి మధ్య స్థాయిలో ఏ దీక్షకైనా భూశయనం ముఖ్యం. భూశయనంలోనే పడుకోవాలి. కప్పుకోవచ్చు, చలి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. భూశయనాన్ని చేయాలి. భూశయనం చేయలేనటువంటి వాళ్ళు, కాస్త శరీరం మాకు తోడ్పడుతున్న వాళ్ళు మెత్తటి పరుపులు కనీసం తగ్గించాలి. ఏమంటే ఇప్పుడు కొత్త పరుపు తేలేం కదా, ఆల్రెడీ ఇంకా మెత్త పరుపే కదా ఉంది. ఇప్పుడు దాన్ని మార్చమంటే ఫైనాన్షియల్గా చాలా లోన్లు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నవరాత్రుల కోసం ఇప్పుడు కొత్త పరుపు అంటే మా ఇంటి కొడతారండి, వ్రతం వద్దంటారనేట్లయితే కనీసం ఆ పరుపు అలాగే ఉంచి కొత్త దుప్పటి వేసి, ఆ కొత్త దుప్పటి మీద మాత్రమే పడుతూ పొద్దున మళ్ళీ ఆ దుప్పటి తీసి వ్యవహారిక దుప్పటి దాని మీద వేసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా మంచాలు మడతాయా సరే, ఇంకా ఆ రోజుల గురించి మనం మాట్లాడుకుంటూ ఆ ప్రస్తావన వద్దు. కనుక ఎప్పుడైతే ఈ విషయాలు చేస్తుంటామో భూశయనం చేయాలి. నిర్మాల్యం ఏ పూటకి ఆ పూట కొద్దిగా అన్నా తీయాలి. రోజు దాటితే మొత్తం శుభ్రం చేసి చక్కగా అమ్మవారికి అలంకారం చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఇందా మనం చెప్పుకున్నట్టుగా బాల పూజ, కుమారి పూజ, సువాసిని పూజ, విప్ర పూజ. ఒక బ్రహ్మగారికి, వేదం వచ్చినటువంటి బ్రహ్మగారికి ఒక విప్రపూజ చేయాలి. దాంతోపాటు వటు పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపంలో ఒడుగైనటువంటి వాళ్ళకి వటు పూజ చేయాలి. దాంతోపాటు దంపతి పూజ. ఇవి 9 రోజులు ఒక్కో రోజు చేయొచ్చు. 9 రోజులు ఈ 6 రకాలైనటువంటి ఉపచారాలను చేయొచ్చు. లేదు అన్ని కలిపి ఒకరోజు చేసుకుంటాం, మొత్తం రోజుల్లో చేసుకోవచ్చు. వాళ్ళందరికీ చక్కగా సర్వోపచారాలు చేసి చక్కగా భోజనం పెట్టి సకలమైనటువంటి వస్త్రాన్ని సమర్పించి చక్కగా దక్షిణ తాంబూలాలతో వాళ్ళని చక్కగా పంపించేటువంటి వ్యవహారం చేయాలి. ఈ పూజను వేటిల్లోనూ కూడా మనకున్నటువంటి సామర్థ్యం, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆ సామర్థ్యాన్ని తగ్గించుకోకుండా, లోభత్వాన్ని చూపించకుండా అమ్మవారికి మనం చేయగలిగినటువంటి ఉపచారాలు, చేయగలిగినటువంటి స్థాయిని ఒక మెట్టు ఎక్కి ఉన్నతమైనటువంటి స్థాయిలోనే చేసి అమ్మవారికి
అన్నీ కూడా సమర్పిస్తూ ఉండాలి. లోభత్వం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అనేటువంటి విషయాన్ని ప్రశాంతంగా చూపిస్తున్నారు. ఈ ఈ ఉపచారాలు, ఈ అమ్మవారికి కైంకర్యాలు, ఈ అద్భుతమైనటువంటి పూజా విధానాలు చేసేటువంటి క్రమంలో ఏడాదిలోపు పిల్లలు పనికిరాదు. దేనికోసం? కుమారి పూజకు కానీ బాలా పూజ. నువ్వు ఏదనుకుంటే దానికి ఏడాది లోపల పిల్లలు పనికిరారు. ఏడాది నుండి 2వ ఏడాదిలోకి వస్తున్నారనుకున్న పిల్లల వరకు పనికి వస్తాయి. 2వ ఏడాది నడుస్తుంది, 1 ఇయర్ నిండింది. 1 ఇయర్ నిండక పూర్వం నెలల్లో ఉన్నటువంటి పిల్లల వాళ్ళకి చేయకూడదు. 2 ఏళ్ళు వస్తున్నాయి, 2 ఏళ్ళు నిండాయి, హాయిగా చేయొచ్చు. 2 ఏళ్ళు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి ఇది శ్రేష్టమైనటువంటి పూజ. శాస్త్రం 2 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలకు కనుక మనం బాల పూజ కానీ కుమారి పూజ కానీ చేసుకుంటే అది ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి పూజ. ఆ శ్రేష్టాన్ని అవధరం చేసుకున్నటువంటి ఆ పూజలో అమ్మవారి యొక్క నామం కుమారి. మొట్టమొదటి అమ్మవారి పేరు కుమారి అనేటువంటి నామం. 3 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్ల పేరు త్రిమూర్తి అనేటువంటి స్వరూపం. అలాగే 4 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్ల పేరు కళ్యాణి. 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్ల పేరు రోహిణి. 6 సంవత్సరాలు ఉన్న పిల్ల పేరు కాళిక. 7 సంవత్సరాలు ఉన్న పిల్ల పేరు చండిక. 8 సంవత్సరాలు ఉన్న పిల్ల పేరు శాంభవి. 9 సంవత్సరాలు ఉన్న పిల్ల పేరు దుర్గా. 10 సంవత్సరాలు ఉన్న బాలిక పేరు సుభద్ర. ఈ ఒక్కొక్క స్వరూపాన్ని మనం ఆరాధించేటప్పుడు ఒక్కొక్క ప్రయోజనం మనకు అందిస్తోంది శాస్త్రం. 2 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లకి కనుక నువ్వు కుమారి అనబడేటువంటి స్వరూపాన్ని కనుక పూజ చేసుకున్నట్లయితే కుమారి పూజని, దానివల్ల సకల దుఃఖాలు వెళ్ళిపోతాయి, సకల దారిద్ర్యాలు నిర్మూలనం అవుతాయి. దాంతోపాటుగా మీకు శత్రువులు కనుక ఉన్నట్లయితే, లేదు మనలో ఉన్నటువంటి గుణాలే మనకి శత్రువులు అనేటువంటి భావన మనకు ఉంటే ఆ శత్రు క్షయం జరుగుతుంది. శత్రువుల మీద విజయం కూడా సాధించేటువంటి అవకాశం, అంటే మన గుణాల మీద మనకి ఆధిపత్యం వస్తూ ఉంటుంది. మనని కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి మనకు వస్తుంది. శత్రు జయం కలుగుతుంది. దాంతోపాటు ఆయుష్ పెరుగుతుంది. అంటే కుమారి అనబడేటువంటి 2 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లకి కనుక మనం బాలా పూజ కుమారి పూజ చేసినట్లయితే ఆ పిల్లకి చేసేటువంటి పూజ వల్ల ఇన్ని ఫలితాలు దక్కుతాయి. అలాగే త్రిమూర్తి అనబడేటువంటి 3 సంవత్సరాల పిల్లకి కనుక పూజ చేసుకున్నట్లయితే ఆయుర్వృద్ధి, ధనవృద్ధి, అర్ధము అంటే అర్ధ కామ మోక్షాలు అంటాం కదా. అర్ధము, కామము, మోక్షము. అంటే అర్ధం అనబడేటువంటిది ఏమిటి ఇక్కడ? స్థిరాస్తి. ఆ స్థిరాస్తి పెరుగుతూ ఉంటుందిట. ఆ స్థిరాస్తి అనుగ్రహం అవుతూ ఉంటుంది. అయ్యో నాకు ఇల్లు లేదు, ఎన్నున్నా సరే సొంత ఇల్లు లేకుండా ఉన్నామని కానీ, లేకపోతే ఏదైనా అప్పులు ఉన్నాయి కానీ, కోర్టులో వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి అనుకున్న వాళ్ళు కానీ ఈ 3 ఏళ్ల పిల్లకి కనుక చక్కగా బాలా పూజ కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆ కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక స్థితికి వచ్చి చక్కగా స్థిరచరాస్తుని అనుభవించేటువంటి అవకాశం లభిస్తుంది. 4 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లని కళ్యాణి అనేటువంటి నామంతో పిలిచాము. ఈ కళ్యాణి అంటే 4 ఏళ్ల పిల్లకి కనుక పూజ చేస్తే, మా పిల్లలు సరిగా చదువుకోవట్లేదండి, వాడికి బుద్ధి కుదరట్లేదండి, సరిగా మాట్లాడండి, ఎప్పుడు ఫోన్లు చూస్తూ ఉంటాడండి, అసలు వాడి భవిష్యత్తు ఏమైపోతుందని భయపడేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కళ్యాణి అనేటువంటి 4 ఏళ్ల పిల్లకి కనుక పూజ చేసుకున్నట్లయితే సకల విద్యాజయం, సకల మనం చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో సకల జయాలు. అలాగే మేము బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్లో మాకు బాగా మంచి అవకాశాలు రావాలి. నవరాత్రుల కోసం చూడక్కర్లా, ప్రతి నెల వచ్చేటువంటి అష్టమి తిథి రోజున, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి నెల వచ్చేటువంటి అష్టమి తిథి రోజున 4 ఏళ్ల ఆడపిల్ల కనుక ఎక్కడ ఉన్నట్లయితే కళ్యాణి స్వరూపంగా ఇంటికి తీసుకొచ్చి ఆ పిల్లకి కాస్త పెట్టుకునేందుకు రకరకాల బొట్లు, చక్కగా కాటుక, క్లిప్పులు, పిల్లలకు నచ్చేటువంటి క్లిప్పులు, దాంతోపాటు జుట్టుకు పెట్టుకునేటువంటి రబ్బర్ బ్యాండ్లు, కాస్త తినడానికి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏదైనా ఉంటే దాన్ని కొనడం, చొక్కా కొంటే కొన్నారు, లేకపోతే లేదు చొక్కా గాజులు వేయించడం, పిల్లకి ఇష్టమైన వాళ్ళని ఆకర్షితులు అయ్యేటువంటి ఏదో రంగు పెన్సిళ్ళు కొని ఒక డ్రాయింగ్ పుస్తకం వాళ్ళ చేతికి ఇవ్వడం, లేకపోతే వాళ్ళు ఆడుకునేటువంటి ఒక ఆట బొమ్మని వాళ్ళ చేతికి ఇవ్వడం. ఇలా పిల్లలు ఆనందించి మన చేతిలోంచి లాక్కునే ఆ వస్తువు నాదబ్బా, ఈ వస్తువు నాకు ఇచ్చారనేటువంటి సంతోషం పిల్లలు పొందాలి. ఆ పిల్లలు అలాంటి వస్తువుని కనుక కొని 4 ఏళ్ళు ఉన్నటువంటి ఆడపిల్లలు కనుక ప్రతి అష్టమికి, ఒకవేళ అంత ధనం లేదు మా దగ్గర, వ్యాపారాదులు నష్టపోయాం, అన్నింట్లో మళ్ళీ మేము పుంజుకోవాలి బలాన్ని అనుకున్న వాళ్ళు కనుక ఇలాంటి దీక్ష ప్రతి అష్టమి నాడు కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి అన్నింటా జయం కలిగి ఆదాయం వృద్ధి చెంది అనతి కాలంలోనే సౌభాగ్యవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు అని దేవి భాగవతం చెప్తుంది. కానీ ఈ విషయాలన్నీ కూడా ఎవరికి ఎలాంటి పూజ చేస్తే ఎలాంటి సిద్ధిలు మనకు కలుగుతాయి, ఎలాంటి ఉపయుక్తమైనటువంటి స్థితిలో మనకు వస్తాము. 5వ ఏడు వచ్చినటువంటి పిల్ల కాళిక అనబడేటువంటి నామంతో పెరుగుతుంది. శత్రువులు తొలగిపోతారు, దాంతోపాటు ఆనందం వెలువరిస్తుంది. ఇంట్లో మనకి ఏది తక్కువ ఉందో దాన్ని మనం రౌండప్ చేసుకుని అలాంటి పూజను కనుక చేసుకుంటే, అలాంటి పూజ రోజు ఆడపిల్లలు ఎక్కడ దొరుకుతారండి?
పంపించమంటే తల్లిని కూడా ఒప్పుకుంటారు. స్కూళ్ళకి వెళ్ళాలి, నా పూజ టైంకి వాళ్ళ ఇంట్లో ఉండాలి, ఆదివారం నాడు నాకు ఓపిక ఉండాలి, ఇంట్లో అందరూ ఉంటారు. ఇవన్నీ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఏదో ఒకసారి ఏ శరన్నవరాత్రుల్లోనో చేయమన్నారంటే, ఏదో దసరా హాలిడేస్ ఉంటాయి కనుక పిల్లలు దొరుకుతారు, కానీ రోజు ఎక్కడ దొరుకుతారు అంత తేలిక ఇలాంటి విషయాలన్నీ. అంటే అమ్మవారిని ఆ వయసు ఉన్నటువంటి పిల్లగా భావిస్తూ అదే స్థాయిలో ఆవిడకి అన్నీ సమర్పించి, పిల్లలు దొరికినప్పుడు ఆవిడకి పెట్టినటువంటి ఈ వస్తువులన్నింటినీ వాళ్ళకి పంచుతూ ఉంటే కూడా అటువంటి అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ కాదు, నా పుట్టినరోజు వచ్చింది, లేదా నా పెళ్లి రోజు వచ్చింది, లేదా పిల్లల పుట్టినరోజులు వచ్చాయి, ఒక అనాథ శరణాలయానికి వెళ్ళండి, ఆర్ఫనేజ్ ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ఉన్నటువంటి దానికి వెళ్ళండి. శానిటరీ ప్యాడ్స్ దగ్గర నుంచి ఏ వస్తువులు వాళ్ళకు ఉపయుక్తమైన వాటిని కేవలం తినేటువంటివి కాకుండా గాజులు, బొట్టులు, ఈ సంస్కారం ఆ పిల్లల్లో కూడా పెంచాలి. సదాచారాన్ని కూడా వాళ్ళకి కిప్లు, రబ్బర్ బ్యాండ్లు, పెన్సిళ్ళు, పెన్నులు, పుస్తకాలు ఏవి ఇచ్చినా సరే ఈ బాలా పూజ అంతా కలిపి అమ్మవారికి కుమారి పూజ చేసినట్టు ఫలితం మనకు వస్తుంది. నువ్వు ఇంటికి పిలిచి చేస్తావా, వాళ్ళు ఉన్న చోటుకి నువ్వు వెళ్తావా, అవసరాన్ని తీరుస్తావా, అవసరం మళ్ళీ పాపం వాళ్ళ నోళ్ళ నుంచి రాకుండా నువ్వు వాళ్ళని దత్తత తీసుకునేంత శక్తి నీకుందా, ఇవన్నీ అమ్మవారు అడగదు. నీకున్నంతలో నెలకు ఒక 100 రూపాయలు పక్కన పెట్టుకో, సంవత్సరానికి 1200 రూపాయలు అవుతాయి. ఆ 1200 రూపాయలతో నువ్వు వాళ్ళకు ఉపయోగమైనటువంటి ఒక వస్తువు కొనిపెట్టే ప్రయత్నం చేయి. చదువుకునే పిల్లవాళ్ళైతే చక్కగా వాళ్ళకి నచ్చిన ఒక బ్యాగ్, ఈ బ్యాగ్ నీకు ఎందుకు రాయి, డబ్బు లేదు, ఎందుకు ఈ బ్యాగ్ అని అందరూ అంటారు. కాదు, వాడికి ఒక స్టైలిష్ బ్యాగ్ వేసుకోవాలనిపిస్తుంది, వాడు అనాథ ఆర్ఫనేజ్ హోమ్లో ఉంటాడు, వాడికి నచ్చిన బ్యాగ్ తీసుకుని వాళ్ళకి షాపింగ్ చేసి ఒక 1200 రూపాయలు వెనకాల పెట్టు, అందులో 500 అవుతుంది, 600 అవుతుంది, వాడికి నచ్చిన ఒక డ్రెస్ కొనిపెట్టు, వాడికి నచ్చిన ఒక షూస్ కొనిపెట్టు. ఇలా మానసికంగా త్యాగబుద్ధి రావాలి. మన పిల్లలకి ఎలా సెలెక్ట్ చేసుకోమని అవకాశాలు ఇస్తామో, ఒకళ్ళో ఇద్దరు పిల్లలకి ఏమీ లేనటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ ఉండాలి. ఇలాంటి పూజ ఆధ్యాత్మికతను ఎలా పెంచుతుందో ఆ పూజ మన వ్యక్తిత్వాన్ని, లక్షణాలని కూడా పెంచుతూ ఉంటుంది. గుణాలని ఆధిపత్యం పొందడం, గుణాల మీద ఆధిపత్యాన్ని పొందడం అంటే ఇది గుణాధిపత్యాన్ని పొందడం. అదే గణాధిపత్యం, అదే గణపతి ఒక అనుగ్రహం. సర్వ ఆటంకాలు తొలగిపోతాయి. ఇలాంటి సపర్యలు గనక, ఇలాంటి ఉపచారాలు గనక ప్రపంచం పట్ల మనం కృతజ్ఞతాభావంతో చేసి ఇలాంటి అవకాశాలన్నీ కూడా మనకి దక్కుతూ ఉంటాయి. ఇది అసలైనటువంటి పద్ధతి. దుర్గా శాంభవి అనబడేటువంటి 8 ఏళ్ల పిల్లకి పూజ చేస్తే ఆయువు ఆనందం కలుగుతుంది. 9 ఏళ్ల పిల్ల దుర్గా అనబడేటువంటి నామానికి గనక మనం ఇలాంటి పూజ చేస్తే కఠోర శత్రువులు, అంటే మన మీద ఈర్ష్యాద్వేషాలు చూపించేవాళ్ళు, వీళ్ళు నాశనం అయిపోవాలని ఎదురు చూసేవాళ్ళు ఎవరో ఉంటారు, ఎక్కడో మనకి అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళల్లో ఉండదు ఆ భావం, మనలో ఎక్కువగా ఉంటుంటుంది. ఆ కఠోర శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళు సమసిపోతారు, ఈర్ష్యాద్వేషాలు పోతాయి. దాంతోపాటుగా అవ్వని పనులు, అలా ఉండిపోయిన పనులు, కొన్ని సంవత్సరాల బట్టి ఏమైనా కోర్టు పనులు ఉంటే అలాంటివన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. 10 ఏళ్ల పిల్ల ఉన్నటువంటి దాన్ని సుభద్ర అంటాం కనుక, ఆ 10 ఏళ్ల పిల్లకి కనుక కుమారి పూజ చేసినట్లయితే అన్ని పనులలోనూ సార్థకత, అంటే దేనికోసం చేస్తున్నామో ఆ పని వెనకాల ఉన్నటువంటి అసలు తత్వం మనకి అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది. సర్వకార్య సిద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. కనుక ఆ 10 ఏళ్ల తర్వాత పిల్లలు ఎవరు కూడా ఈ బాలాకుమారి పూజలకి పనికిరారు. 1 సంవత్సరం లోపల, 2 ఏళ్ల లోపల ఉన్నటువంటి పిల్లలు కూడా పనికిరారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పట్టించుకుని ఎలా చేయాలి అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించుకుంటుంటాం. వీలున్నంత వరకు దేవి భాగవతం చెప్తోంది, నేను కాదు. ఒక వైట్ పేపర్ తీసుకుని నువ్వు ఏ పూజలు మొదలెట్టాలన్నా చక్కగా ప్రప్రథమంగా ఒక గణపతి పూజ ఎలా చేస్తావో, గణపతి పూజ కన్నా కూడా పూర్వమే ఒక తెల్లటి శ్వేతపత్రాన్ని తీసుకుని దాని చక్కగా 4 వైపులా పసుపు కుంకాలు, ఒక శుభలేఖాన్ని, మనం శుభలేఖార్థాలు రాసేటప్పుడు ఇదివరకు రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎలాగైతే మామూలు ఇండ్లానికి వరకు కూడా పసుపులు పెట్టేసేసి చక్కగా రాసి పంపించేవాళ్ళు, అలా ఒక తెల్ల పేపర్కి 4 వైపులా చక్కగా పసుపు పెట్టుకుని, కుంకాన్ని పెట్టుకుని, మధ్యలో ఒక బైందవ స్థానాన్ని ఏర్పరిచి గంధంతో శ్రీరస్తు అనబడేటువంటి అక్షరాలు, శ్రీరస్తు అనబడేటువంటి అక్షరాన్ని రాసి మనం ఏ పూజ మొదలెట్టినా ముందు పూజాగృహంలో అమ్మవారి పటానికి పైన దాన్ని అతికించుకుని, దాంతో శరన్నవరాత్రి ఉత్సవాల్ని కానీ వసంత నవరాత్రి ఉత్సవాల్ని కానీ మొదలెట్టినట్లయితే ఆ శ్రీరస్తు వలన సర్వం శుభకరం అనబడేటువంటి శీర్ష పదము మనకి ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉంటుంది. ఆ శ్రీరస్తు అమ్మవారి యొక్క అతి రహస్యమైనటువంటి నామంట. అందుకనే దాన్ని మన వాళ్ళు అలవాటు చేసేసుకుని శ్రీరస్తు, శుభమస్తు, సకల సన్మంగళాని భవంతు అని ప్రతి లేఖార్థానికి కూడా పైన ఉండేటువంటి మంగళ శాసనంగా రాస్తూ ఉంటారు. కనుక ఆ శ్రీరస్తు అనేటువంటిది అమ్మవారి అతి గుప్తనామంలో ఒక గుప్తనామంట. దాన్ని ముందు రాసి గనక ఏ కార్యాన్ని అయితే ప్రప్రథమంగా ఇలాంటి వైదిక కార్యక్రమాలని కనుక మొదలెడితే, ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు శ్రీరస్తు ఎలాగో శుభలేఖ రాసినప్పుడు రాస్తాం, పిల్లవాడికి ఒడుగు చేసినప్పుడు ప్రప్రథమంగా శ్రీరస్తుతో మొదలెడతాం. నవరాత్రి ఉత్సవాలు చేసుకునేటప్పుడు కూడా ఇలాంటి వ్యవహారాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటే ఎంత దిగ్విజయంగా, అన్ని మంగళాలని ఇచ్చేదిగా, వంశాభివృద్ధిని ఇచ్చేటువంటిదిగా ఒక పెళ్ళో, ఒక మన ఒడుగో, ఇలాంటి కార్యక్రమాలు ఎలా జరుగుతాయో నవరాత్రి ఉత్సవాలు కూడా అది 1 రోజు, 2 రోజులు, 3 రోజుల హడావుడి, ఇది 9 రోజుల హడావుడి.
9 రోజులు శరీరం మనసు ఇన్ని మనకి సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ రావాలంటే ఈ శ్రీరస్తు అనేటువంటి ఒక లేపుల్ని ముందు మనం రోజు ఆ శ్రీరస్సుతో మన పూజను మొదలెట్టాలి. తర్వాత గణపతి శ్లోకం చదువుకోవాలి. తర్వాత నిర్మాల్యాన్ని తీస్తూ మిగతా శ్లోకాలన్నీ చదువుకుంటూ ఉండాలి. తర్వాత షోడశోపచార పూజలోకి వెళ్ళాలి. అది విధానంగా చెప్తూ వచ్చారు. పూజలో ఎక్కడా కూడా మళ్ళీ చెప్తున్నా, సౌభాగ్యలో లోభత్వాన్ని కనిపించకుండా చేసుకోండి. సులక్షణాలు రేఖలు అంటే ముఖ సౌందర్యం కానీ శరీర సౌందర్యం కానీ ఎక్కడ తగ్గకుండా ఉన్నటువంటి పిల్లలు, సుందర శరీర ఆకృతులు కలిగినటువంటి వాళ్ళని మాత్రమే ఈ సువాసిని, బాల, కుమారి, దంపతి పూజ, వటు పూజ, విప్ర పూజ చేసేటువంటి వాళ్ళలో మనం జాగ్రత్తగా ఆపాదించుకుని చూసుకోవాలి. మనిషి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా కనీసం వాళ్ళు పుట్టినటువంటి ఏదో ఒక కాలంలో తప్పనిసరిగా ఈ నవరాత్రి ఉత్సవాల్ని చేసుకుని తీరాలి. లేకపోతే ఇటువంటి జన్మ మళ్ళీ దొరకడానికి ఎన్ని జన్మలు పడుతుందో చెప్తున్నా. అది కూడా దేవి భావతమే చెప్తాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను చెప్పేది కాదు. 64 లక్షల జన్మలు పడుతుందిట మళ్ళీ ఒక జన్మని పొంది, దాని ద్వారా ఆ జన్మలో మళ్ళీ మనకి ఏదో ఒక జన్మలో మళ్ళీ దేవీ భావతం చదివి దాని ద్వారా ఎలా పూజలు చేయాలో తెలుసుకుని దాని ద్వారా ఒక జన్మలో మళ్ళీ నవరాత్రోత్సవాలు చేసుకోవాలంటే 64 లక్షల జన్మలు పడుతుంది. కనుక ఆలోచించుకోండి, ఓకేనా? కనుక ఇది కేవలం మనుషులే చేశారా, మనుషులే చెయ్యాలా? మనకి తెలియకుండానే ప్రకృతిలో 84 లక్షల జీవరాశుల్లో దాదాపుగా 74 లక్షల జాతులకు సంబంధించిన జీవరాశులు ఈ శరన్నవరాత్రుల్లోనూ వసంత నవరాత్రుల్లోనూ తప్పకుండా అమ్మవారికి ఉపచారాలు చేస్తాయట. అందులో కోళ్ళు చేస్తాయట, పక్షులు చేస్తాయట పక్కాక. వీటిన్నిటికీ కూడా అందుకనే కాశీఖండంలోనూ, గరుడ పురాణంలోనూ, మార్కండేయ పురాణంలోనూ, ఈ శరన్నవరాత్రుల్లోనూ కార్తీక వైభవంగా ఉన్నటువంటి కార్తీక మాస అంతర్గత అద్భుతమైనటువంటి దాని ఏమంటారు ఉపచారాల్లోనూ మనకి తప్పకుండా కోళ్ళకి, పక్షులకి మోక్షాన్ని స్వామి ఇచ్చినట్లుగా మనకి తెలుపబడుతూ ఉంటుంది. కనుక మనుషులే కాదు జీవరాశులు కూడా చేస్తూ ఉంటాయి. కనుక ఈ నవరాత్రి ఉత్సవాలన్నింటిలో కూడా అహంకార రాహిత్యంతో పూజ చేస్తూ ఉండాలి. అహంకారంతో చేసిన తర్వాత నేను ఎంత బాగా చేసుకున్నాను, ఇందా చేసుకున్నాను, అలా చేసుకున్నాను, దాని గురించి నేను ప్రసక్తి అందరి ముందు చెప్పడానికి అవకాశం లేదు. అన్ని శరన్నవరాత్రి ఉత్సవాల్లో కానీ వసంత నవరాత్రి ఉత్సవాల్లో కానీ అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి పూజ అష్టమి నాటి పూజ. అష్టమి నాడు అమ్మవారు కానీ, అమ్మవారి చంద్రరేఖ అలంకారంగా పెట్టుకున్నటువంటి చంద్రరేఖ స్వరూపం కానీ త్వరితానామంతో ఉంటుంది. నిత్య షోడశి రూపాల్లో కూడా అష్టమి నాటి అమ్మవారి స్వరూపం త్వరిత. అంటే నువ్వు ఏది చేసినా తాను త్వరగా స్వీకరిస్తుంది, నువ్వు ఏది అడిగినా అంతే త్వరగా నీకు అనుగ్రహిస్తుంది. కనుక అష్టమి నాటి పూజని తప్పనిసరిగా చేయాలి. అందుకనే నవరాత్రి అవకాశం లేకపోతే 7 రోజులు, 7 రోజులు అవకాశం లేకపోతే 5 రోజులు, కనీస పక్షంలో అష్టమి, నవమి, దశమి అన్నా చేయాలి. అష్టమి నుంచి పోయి అష్టమి నాడు పూజ మొదలెట్టడం ఇష్టం లేకపోతే త్రిరాత్ర వ్రతం మొత్తం నవరాత్రుల్లో చేయాలనేటువంటి కోరిక నీకుంటే సప్తమి, అష్టమి, నవమి చేసుకుని దశమి నాడు అమ్మవారిని పీఠం మీద నుంచి లేపచ్చు. ఇన్ని వ్యవహారాలు చెప్తున్నారు. ఏ పూజ చేసినా చెప్పినా నాకు శరన్నవరాత్రులు చేసుకునేటువంటి ఓపిక లేదు, ఓపిక ఉడికిపోయింది, శరీరం తన పని తాను చేసుకోలేకపోతుంది, నాకు ఉద్ధరణ లేలా. అష్టమి నాడు ఒక ముత్తైదు ఇంటికి పిలిచి ఆవిడకి ఒక చీర, ద్రవికల గుడ్డ, లేదు కొన్ని పూలు, ఒక మూర పూలలో సగం పూలు, 2 పూలు పాదాల దగ్గర పెట్టి 2 అక్షింతలు నెత్తి మీద వేసి కాస్త కుంకం పాదాల మీద బొట్టన వేళ్ల మీద వేసి ఆ కాస్త సెంటు గొట్టో కాస్త గంధం పూసో ఇలాంటి ఉపచారాలు చేసినా మొత్తం నవరాత్రిలో చేయలేనటువంటి పూజ అష్టమి నాడు ఏ శరీరము కూడా కోఆపరేట్ చేయలేనటువంటి వాళ్ళు పూర్వ సువాసినులు ఒక సువాసిని ఇంటికి పిలిచి పని చేసుకున్న వాళ్ళకి సర్వమైనటువంటి లబ్ధులు ఏ శరన్నవరాత్రి దీక్ష వల్ల అయితే సువాసినిలో కలుగుతాయో అంత గౌరీ లోకాన్ని అందరికీ అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది. ఎవరిని తక్కువ చేయలేదు దేవి భాగవతం, ఎవరిని తక్కువ చేయలే, మనం తక్కువ చేసుకుంటున్నాం, గమనించాలి. అసలు ఇంత సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మమ్మ గారికి, లక్ష్మీనరసింహ గారికి ముళ్ళపూడి ఇక్కడే పొన్నూరులో మా తాతగారు సంస్కృత కాలేజీలో పండితుగా ఉండేవాళ్ళు. 36 ఏళ్ల వయసులో 5 పిల్లలు ఉన్నటువంటి ఆవిడ భర్త వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరి ఇంత సంస్కారం, ఇంత పూజా విధానాలు ఎక్కడి నుంచి తెలిసాయి? ఆవిడ పోయేటువంటి 86 ఏళ్ల వయసు దాకా శరన్నవరాత్రి ఉత్సవాలు నిరంతరం మరి చేసుకోకూడదు అంటే ఎక్కడి నుంచి వచ్చింది మరి భాగ్యం అంతా మాకందరికీ అంటే ఆవిడ వల్లనే వచ్చింది. మరి ఎలా
చేసుకోవచ్చా? చేసుకుని తీరాల్సిందే. మనిషిగా పుట్టినటువంటి వాడికి మధ్యలో వచ్చేటువంటి బంధాలు, ఆ బంధాలు ఎన్ని విడిపోతున్నా విడాలనేగా ఇంత గోలంతా కూడా. బంధం విడిపోయిందనో లేకపోతే ఒక స్థానం సముచితంగా లేదనో అన్ని విషయాలు వదిలేస్తే ఇంక ఈ జన్మ మిగిలిన రోజులన్నీ కూడా ఎందుకు పనికిరానివిగా ఉంటాయి. అమ్మవారు కూడా బాధపడుతుంది. జన్మ ఉంది, ఊపిరి ఉంది, ఇంకా శరీరం పనిచేస్తుంది, అవి ఉపయోగించుకోకుండా మధ్యలో కలిసిన బంధం మధ్యలో వెళ్ళిపోయిందని అన్నీ మానేసి ఇంట్లో కూర్చున్నారు. ఏం మనుషుల్లో వీళ్ళని తిట్టిపోసుకుంటుంది. పైగా వాళ్ళని అలా పూజపెట్టినందుకు ఎవరమైతే దాని అంతటికీ దోహదకారులు ఉన్నామో మన పూజలు కూడా ఆవిడ స్వీకరించకుండా పక్కన పెట్టేస్తూ ఉంటుంది. అలా అవసరమా? ఎవరికి వాళ్ళను ఉద్ధరించుకోవడం కోసం పూజ అనేటువంటి ఒక వ్యంజనాన్ని అర్థం పణంగా పెట్టుకుని దాని ద్వారా అమ్మవారిని పట్టుకోవడం ముఖ్యమా అంటే ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. కనుక అమ్మవారి పూజ ఎంత మనస్సు ఉండాలి, ఇంత శక్తి ఉండాలి, ఇంత భక్తి ఉండాలి. ఏదున్నా లేకపోయినా ముందు లోపల ఆసక్తి ఉండాలి. ఆసక్తితో పాటు ముందు అమ్మవారు అంటే ప్రేమ ఉండాలి. చెయ్యాలనేటువంటి బీపీ కాదు, ప్రేమతో చేయాలి అమ్మవారికి. నా ఇంటికి 2 సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి పెళ్ళి వచ్చిందంటే ఎంత ప్రేమతో, ఎంత ఓపిక లేకపోయినా కూడా ఎంత ఆసక్తితో చేస్తానో అదే ఆసక్తి ఎప్పుడు అమ్మవారిని నా ఎదురకుండా ఉంటుంది. అయినా సరే ఆవిడ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, చిలకలా ఉండాలి, నన్ను ఎప్పుడు ఆనందంగా చూస్తూ ఉండాలి. నా ముఖం ఎప్పుడు ఆ పటాన్ని చూసినా అద్దంలో నా ముఖాన్ని చూసుకున్నట్లుగా ఆహ్లాదంగా ఉండాలనే భావంతో ప్రేమాస్పదమైనటువంటి చర్యంతో అమ్మవారికి పూజారు. ఇటువంటి పూజ చేస్తే మరల జన్మ పొందాల్సినటువంటి అవసరం లేకుండా శాశ్వత మణిద్వీప సాయుధ్యాన్ని అమ్మవారి అటువంటి సికిని కమ్మ. ఇది దేవి పురాణాంతర్గతంగా జనమేజయుడు వారికి వ్యాస భగవానులు చెప్పినటువంటి పూజా కల్ప విధానము. ఈ పూజాకల్ప విధానంతో పాటుగా రేపు చెప్పుకునేటువంటి అత్యుత్తమమైన విభాగం శ్రీరామచంద్రమూర్తితో నారదుల వారు జయించినటువంటి శరన్నవరాత్రి ఉత్సవం. ఆ శరన్నవరాత్రి ఉత్సవాంతర్గతంగా శ్రీరామచంద్రమూర్తి ఎలా పూజ చేసుకున్నారు, ఆయన ఎన్ని సంపాదన చేసుకున్నారంటే ఇలాగే చేసుకున్నారట. అది కూడా రేపు ఒకసారి స్పృశించి 5-6 ఖండాల వైపుకు వెళ్ళిపోదాం. అంతవరకు రేపు పొద్దున 9 గంటల వరకు ఏ ప్రవచనం అయితే మళ్ళీ చక్కగా పునఃప్రారంభింపబడుతుందో అంతవరకు ఈ అలసిన దేహాలకి విరామాన్ని ఇస్తూ ఏ విషయాలైతే మస్తిష్కంలోకి వెళ్ళాయో ఆ మస్తిష్కంలోకి వెళ్ళినటువంటి ప్రతి విషయానికి కాస్త విచారణని క్రోడీకరించుకుని పడుకున్న తర్వాత అన్యమైన విషయాల వైపుకు మనస్సును వెళ్ళనివ్వకుండా ఈ చెప్పిన వాటిని పదే చరణంగా కనుక మనం స్వీకరించినట్లయితే ఇది ఒక ఉపాసన క్రమం అవుతుంది. ఎప్పుడో వచ్చే వసంత నవరాత్రి లోపలే మనం రోజుకోసారి వసంత నవరాత్రులని శరన్నవరాత్రులని చేసుకునేటువంటి అద్భుత అవకాశం భావన మాత్రంగా అందరికీ కూడా లభిస్తూ ఉంటుంది. అటువంటి అవకాశానికి మనస్సుకి, ఈ బుద్ధికి, ఈ శరీరానికి ఇచ్చినటువంటి పరదేవతకి నమస్కరించుకుంటూ స్వస్తి ప్రజాభ్య ప్రపాదయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు స్వస్తి ఉత్తిష్ఠ ఆరామః.